ఈ దేశాన్ని జగద్గురువుని చేసినవి 4 అంశాలు. 1 రాజుల శక్తి, 2 ఋషిరాజుల విరక్తి. రాజగురువులుగా ఉన్నవారు విరక్తితో ఉండేవారు, వారికి ఏమీ అవసరం లేదు. కాబట్టే రాజుల్ని శాసించగలిగేవారు. జీవితంలో ఎప్పుడైనా సరే మనం స్వేచ్ఛగా సుఖంగా ఉండాలంటే మనతోటి ఎదుటి వాళ్ళకే అవసరం ఉండాలి, వాళ్ళతో మనకి ఏ అవసరం ఉండకూడదు. వీలైనని చేసుకుంటే సుఖంగా ఉంటాం. ఇదే అన్నమయ్య దగ్గర నుంచి ఆధునికుల వరకు అందరూ చెప్పే మాట, ఆచరించే వాళ్ళు ఏడుగాను ఒకటే మాట ఇది. మన అవసరాలు పెంచేసుకుంటాం మనం, కాబట్టి బందీలం అయిపోతాం. నాకేం అవసరం లేదు, మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే వాడిని మించిన మహారాజు లేడు. మొత్తం కీర్తనల ప్రభావం అదే. పూర్వం ఋషిరాజులు అలా ఉండేవారు. వశిష్ఠుడు ఎప్పుడో దిలీపుడు కంటే ముందు నుంచి, తర్వాత రఘుమహారాజుకి, అజమహారాజుకి, దశరథునికి, రామలక్ష్మణులు కాదు లవకుశులకు కూడా ఆయనే రాజగురువు. అన్ని తరతరాలుగా రాజగురువుగా ఉన్నాయని 1000 ఏళ్లకు పైన బతికినప్పటికీ ఏ ఆశ లేదు ఆయనకి. 100 మంది కొడుకుల్ని విశ్వామిత్రుడు మంత్రశక్తితో చంపేస్తే ఆయన మీద కష్ట తీర్చుకోమని రాజుకు చెప్పలేదు, తన మంత్రశక్తి ఉపయోగించలేదు. తట్టుకోవడమే కదా జీవితం అంటే అన్నాడు. అప్పటికి పెద్ద కొడుకు శక్తి భార్య గర్భిణి అయి ఉంది. అక్కడ ఆవిడ పరాశరుణ్ణి కనడానికి సిద్ధంగా ఉంది. పరాశరుని సిద్ధం చేశాడు అంతే. ఆయనకి వ్యాసుడు పుట్టాడు, ఆయనకి శుకుడు పుట్టాడు. వశిష్ఠుని వంశం ఏమీ ఆగలేదు. అంత క్షమాగుణం, అంత విరక్తి ఉండే వాళ్ళ ప్రయోజనాల కోసం ఏ రకంగా రాజకీయ నాయకులు అంటే ఆనాటి రాజుల్ని ఆ రాజగురువులు వాడుకోలేదు. ఆ రకమైన రాజుల శక్తి, వారి రాజగురువులైన ఋషుల యొక్క విరక్తి. 3వది ధీరాజుల మేధ. ఆ రోజుల్లో మేధావులు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా అని ఆలోచించేవారు. ఇప్పుడు అమెరికా పారిపోదామా, మన డబ్బులు సంపాదించుకుందామా అని ఆలోచిస్తున్నారు. కాస్త మేధావి అంటే వాడు ఇక్కడ ఉండడు. బాగా తెలివితేటలు ఉన్నవాడు అమెరికాలో ఉంటాడు, కష్టపడి పని చేయగలిగిన వాడు గల్ఫ్లో ఉంటాడు, బద్ధకస్తులందరూ ఇక్కడ ఉంటారు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్సులో, లేనివాడు గల్ఫులో కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి అని ఒళ్ళుమండి పద్యం చెప్పాను. కాస్త కష్టపడేవాడు ఎవడన్నా ఉంటే కూలి డబ్బుల కోసం గల్ఫ్ వెళ్ళిపోతాడు. ఎంత ఎండైనా చేస్తాడు, గొర్రెలు కాదు ఒంటెలు కాదు, ఏం గాయమన్నా కాస్తాడు. అదే పని ఇక్కడ చేయమంటే మాత్రం మానవ హక్కుల సంఘం అంటాడు. ఇది మన పిల్లలకి నేర్పవలసిన విషయం. ఎక్కువ మంది పెద్దవాళ్ళు కనపడుతున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పాలి. ఏదో చదువుకోవడం, వెళ్ళిపోవడం, విదేశాల్లో అమెరికాలో ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఒకడు ఉండడం, మా వాడు సెటిల్ అయ్యాడు మతి లేదా? సెటిల్ అవ్వడం అంటే ఆర్థికంగానా? ఏమొచ్చినా సరే తట్టుకుని జీవితంలో శుభాశుభాలు రెండూ తట్టుకుని జీవితాంతం నిలబడగలిగిన మనిషి సెటిల్ అయినట్టు లెక్కండి. డబ్బులతో ఎవడు సెటిల్ అవ్వడండి. వాళ్ళు లక్షలు, నెలకి 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న పెద్ద మనుషులు అందరూ ఎలా ఉన్న, పెద్ద మనుషులు అనకూడదు వీళ్ళని, కుర్రాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారని చిన్న ఆపద రాగానే సీలింగ్ ఫేనాయ వద్మకే అయిపోయిందంత జీవితం ఇక్కడ. ఎందుకు నీ సెటిల్మెంట్ పని లేక ఇక్కడ. ఇది అన్నమయ్య కీర్తనల ప్రభావం అంటే. అందుకే నా కీర్తనలు నేర్పాలి. మా వాడు బాగా పాడతాడు, మా అమ్మాయి పాడుతుంది, కానీ మాకు అవకాశాలు రావట్లా. ఇంట్లో కూర్చొని పాడుకోరాదా? అవకాశం, పాడడం ఒక అవకాశమా? మాట్లాడడం ఒక అవకాశమా? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మాట్లాడే అవకాశం ఇచ్చారని ఎవరన్నా అంటే, మాట్లాడడం ఎదుటి వాళ్ళ అవకాశం అండి, మనకు అవకాశం ఏంటి అంటే ఈ బోడిపాట అవకాశం కోసం కొట్టుకు చచ్చిపోతున్నాం అన్నమాట 10 ఏళ్ల బట్టి. ముందు దీని నుంచి మనం విముక్తులం కావాలి. ఈ కోరిక నుంచి అక్కర్లేదు నా పాట ఎవడో వెనక్కల, నా మాట ఎవడో వెనక్కల, నా ఇంట్లో నేను పాడుకుంటా, నా ఇంట్లో నన్ను మాట్లాడుకుంటా. మీకు ఇష్టమైతే పిలవండి, లేదో లేదు. ఇది ధైర్యం అంటే, అది విరక్తి అంటే. అది ఉంది ధీరాజుల మేధతోడు. ఆనాటి మేధావులందరూ చాణక్యుడి దగ్గర నుంచి అందరూ దేశం కోసం పరిశోధనలు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం చెయ్యలేదు. ధీరాజుల మేధ, కవిరాజుల సద్గుణ బోధ, అదే మన ప్రస్తుత అంశం. అన్నమయ్య వంటి కవిరాజులు, త్యాగరాజు వంటి కవిరాజులు, వాగ్గేయకారులు ఎన్నో వాగ్రూపంలో గేయాలు నిర్మాణం చేస్తే, నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి కవులందరూ పద్యాల రూపంలో నిర్మాణం చేశారు. వాళ్ళు కవిరాజులు సద్గుణ బోధ చేశారు. ఈ 4 కారణాల వల్ల భారతదేశం ఒకప్పుడు జగద్గురువు అని ఆధ్యాత్మికంగా కావడం కాదు, ఆర్థికంగా కూడా చాలా గొప్పది. ఏలక్కాయలు కావాలంటే మనమే, లవంగాలు కావాలంటే మనమే, దాల్చిన చెక్క కావాలంటే మనమే. వీళ్ళ పెద్ద మసాలాకి మూలం మన దేశమే. మనకు కంపు మిగిలింది, మసాలా అక్కడికి పోయింది.
మసాలా దినుసులన్నీ ఇక్కడే పుట్టాయి, దాల్చిన చెక్క ఇక్కడ పుట్టింది. వాళ్ళకి ఏం తెలియదు అసలు. అది యాలకులు మనవే, లవంగాలు మనవే. సత్యనారాయణ స్వామి వ్రతం కథలో కూడా ఉంటుంది. షావుకారు గారు అల్లుడు పడవ వేసుకుని విదేశాలు వెళ్ళారు ట్యాకింగ్. అప్పుడే సత్యనారాయణ వ్రతం కథ పుట్టినప్పుడు వస్తుంటే దాని నిండా సరుకు అమ్మేసి రత్నాలు పట్టుకొచ్చారట. ఆయన అడిగేసరికి రాళ్ళు రప్పలు ఆకులు అన్నారట. అవి ఆకులే అయ్యాయి చివరికి. ఆ కథ నిర్మాణం చూస్తే ఏమర్థమైపోతుంది? కవిరాజుల సద్గుణ బోధ. కవిత్వం ఎందుకు రాయడము అంటే అవార్డుల కోసం కాదు. పూర్వకాలం కవులకి ఇప్పటి కవులకి తేడా ఏమిటండి అని ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. వాళ్ళు ముందు తప్పించి తర్వాత రచించారు, మన వాళ్ళు రచించాక తప్పిస్తున్నారు అవార్డుల కోసం అని చెప్పాను. వాల్మీకి చచ్చి చెడి 24 ఏళ్ళు తపస్సు చేసి 24,000 శ్లోకాలు రామాయణం రాశాడు. ముందు తప్పించాడు. ఆ తప్పిస్తే హృదయంలో ఏమనిపిస్తుందంటే ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం నకామ ఏకం గతిమీశ్వరాణం అష్టర్థియుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం అని అడుగుతారు ఋషులు. అడిగి వేద ఋషి నదీ తీరంలో తపస్సు చేసి ఒక 100 ఏళ్ళు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన నీకేం కావాలంటే నకామ ఏకం గతిమీశ్వరాణం, నాకు స్వర్గం వద్దు, దేవతలొద్దు, ఏమొద్దు, ఏ భోగాలొద్దు, నేను అందుకోసం చేయలేదు. అష్టర్థియుక్తాం అపునర్భవం వా, అష్టమూర్తి అయిన ఈశ్వరుని యొక్క స్థానం కూడా నాకు అక్కర్లేదు. అపునర్భవం, పునర్జన్మ కూడా, మోక్షం కూడా నేను కోరుకోవట్లేదు. నేను మనిషిగానే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నాడు. ఎందుకు ఉండాలి అంటే ఆర్తిం ప్రపద్యే అఖిల దుఃఖ భాజాం, ఈ మానవులందరూ అనుభవిస్తున్న దుఃఖాలన్నీ నాకు ఇచ్చేయి, నా సుఖం వాళ్ళకి ఇచ్చేయి, నాకు ఇదే కావాలి అని అడిగట్టి వేద ఋషి. ఇది ఋషులు చేసిన త్యాగం. ఎంతమంది ఎన్ని రకాల మానసిక శారీరక ఆందోళన ద్వారా దుఃఖపడుతున్నారో అంతస్థిత ఏన భవంత్యదుఃఖాః అంటాడు. వాళ్ళ దుఃఖాలు నాకు ఇచ్చేయి, నా సుఖం వాళ్ళకి ఇచ్చేయి, నేను అందుకోసం తపస్సు చేశా. ఇంత వెర్రైన ఎవడైనా ఉంటాడా? అది వేద ఋషులు. నాకేం అవసరాలు లేవు, ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ దుఃఖాలన్నీ నాకు ఇచ్చేయి, నా సుఖాలు వాళ్ళకి ఇచ్చేయి, ఇంకేం అక్కర్లేదంటే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి నీకు నేను వరం ఇవ్వడానికి రానబ్బాయి, నీ గురించి నేనే తపస్సు చేసి వరం అడుగుతా అన్నాడు ఆయన. ఇంత బ్రహ్మదేవుడు కూడా ఇలాంటి వాడు కాదు. నాకేం అక్కర్లేదనేవాడు ఎవడు ఉంటాడండి లోకంలో. దేవేంద్రుడికి ఒకప్పుడు దేవలోకంలో బ్రహ్మాండమైన సన్మానం జరిగింది. వ్యాసభారతం అనుశాసనిక పర్వంలో ఉంటుంది ఇది. ఓ 10 రోజుల క్రితం చదివి ఆశ్చర్యపోయాను నేను, ఇదా దేవేంద్రుడని. మనకి దేవేంద్రుడు అంటే ఎంతసేపు సినిమాలో మీసాలు లేనివాడిని ఒకటి పెట్టడం, వాడి చేతిలో ఒక కత్తి పెట్టడం, తుప్పట్టింది దాన్ని వజ్రాయుధం అనడం, వాడు ఎవరో తపస్సులు జడగొట్టడం, ఇదే గొడవ. దేవేంద్రుడు అలాంటి వాడు కాదు, చాలా ఉన్నతుడు. అతనికి దేవలోకంలో ఋషులు దేవతలు కలిపి సన్మానం చేశారు. మామూలు వాళ్ళు చేసే సన్మానమే అద్భుతంగా ఉంటే దేవతలు ఋషులు చేసేది ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది. ఆయన అలా కూర్చుని ఉన్నాడు. ఏదో శాలువాలు చెప్పారు, దాంట్లో వేశారు, వాళ్ళు గొడవ ఏదో వాళ్ళు పడ్డారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా, దానికేముంది. ఆయన అక్కడి నుంచి వేదిక దిగి బయటకు వచ్చి మాతలని పిలిచాట, రథసారథి. మాతలి, నాకు ఆకాశగంగా తీరానికి వెళ్ళాలనుంది, కాసేపు రథాన్ని అక్కడికి పోనీ అన్నట్టు. ఏమిటి ఇంత పెద్ద సన్మానం జరిగితే ఇక్కడ వెంటనే ప్రెస్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాలి కదా, గొప్పలన్నీ చెప్పాలి కదా, ఇటువంటి సన్మానం ఎవరికి జరుగుండదని, కానీ ఇంకా నాకు తక్కువ చేశారని ఏదో అనాలి కదా. ఇవి ఏవీ లేకుండా ఆకాశగంగా తీరానికి వెళ్ళి ఈయనేమిటి చేస్తాడు అని అనుకున్న మాతలు, అయినా మరి ప్రభువు చెప్పినట్టు చేయాలి కదా, అలాగేనండి రథం ఎక్కండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాక ఒంటరిగా కూర్చున్నాడు దేవేంద్రుడు నదీ తీరంలో. అక్కడ ఇసుక ఉంటుంది, ఆకాశగంగా అయితే ఆకాశ ఇసుక ఉంటుంది, ఏదైతే దానికి ఉండేది దానికి ఉంటుంది, కూర్చున్నట్టే. కాసేపు అయ్యాక మాతలు వెళ్ళి, ప్రభు మీరేమనుకోనంటే ఒక ప్రశ్న, అంతమంది దేవతలు ఋషులు మీకు సన్మానం చేశారు కదా, మీకు ఏమనిపించిందని నేను అడగట్లేదు, వాళ్ళందరూ మీకు నమస్కారాలు చేశారు, దేవతలు ఋషులును. మీరందరికంటే నమస్కరింపబడే వ్యక్తి గొప్ప వ్యక్తి కదా, మీరు కూడా నమస్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా నాకు చెప్పండి అన్నట్టు. ఉన్నారయ్యా, అటువంటి వాడు కనబడకే నేను నమస్కారం హృదయపూర్వకంగా చేయట్లా. ఎవరండి ఆ వ్యక్తి మీ నమస్కారానికి నోచుకున్నవాడంటే, వాళ్ళు ఈ దేవలోకంలో దొరకరయ్యా, దొరికితే భూలోకంలో దొరుకుతారు, నేను అక్కడికి వెళదామని చూస్తున్నా అన్నట్టు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ధర్మంచ అర్థంచ కామంచ ఏషాం చింతయతాం మతి. వ్యాసభారతం ఆనుశాసనిక పర్వం 145వ అధ్యాయం శివపార్వతుల సంవాదంలో ఉంటుంది. ధర్మం చార్థం చ కామం చ ఏషాం చింతయతాం మతి నా ధర్మే వర్తతే నిత్యం తాన్ నమస్యామి మాతలే. ధర్మార్థ కామాల కోసం
సమయాన్ని సరిగ్గా విభాగం చేసి ఏది వదులుకోవలసిన అవసరం లేకుండానే దేన్ని అనుభవించవలసిన సమయంలో దాన్ని అనుభవిస్తూ, దేనికోసం శ్రమపడవలసిన సమయంలో దానికోసం శ్రమపడుతూ, నా అధర్మే వర్తతే నిత్యం, ఎప్పుడూ అధర్మానికి పాల్పడకుండా ఎవడుంటాడో, నాకు ఈ లోకంలో ఏ కోరిక లేదు ఇతరుల కోరికలు తీర్చడం తప్ప, దేహం కోసం నేను కష్టపడను, దేశం కోసం నేను కష్టపడతాను అనేవాడు ఎవడుంటాడో వాడికి నేను నమస్కారం చేస్తానయ్యా అన్నట్టు. అది దేవేంద్రుడు. ఆ స్థాయికి ఎదగాలి మనం. అన్నమయ్య ఆ స్థాయికి ఎదిగాడు. దేవేంద్రుడు చేత నమస్కారం చేసి స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే నాకు ఆయన ఏమీ అక్కర్లేదు. ఇతరములన్నిజునేమిటికి మతి చెంచలమును మానుటె పరము, ఇతరములన్నిజునేమిటికి మతి చెంచలమును మానుటె పరము. ఇది అన్నమయ్య సందేశం. ఎందుకు ఊరికే అన్నీ ఆలోచిస్తారు? ఏముంది వేదాంతం? అంత కష్టపడిపోతున్నారు, గ్రంథాలు చదివేసి ద్వైతం అంటారు, అద్వైతం అంటారు, విశిష్టాద్వైతం అంటారు. వారు ఈ మధ్య భగవద్గీత కొత్తగా వ్యాఖ్యానాలు రాసేవాళ్ళే ఉన్నారు, ఆచరించేవాడు ఒక్కళ్ళేడు ఇక్కడ. నేను కొత్తగా రాశానండి, సులభంగా రాశానండి అంటే నాకు మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు చాలా సులభంగా చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ కష్టం చేస్తున్నాడు దాన్ని అనవసరంగా. అంతకంటే సులభంగా ఎవరు చెప్పలేరు అసలు. శివానంద లహరి, సౌందర్య లహరి ఇవన్నీ అనువాదం చేస్తే నాకు విచిత్రంగా ఉంటుంది. అనువాదం ఎందుకు, ఆయన తెలుగులోనే రాశాడయ్యా అన్నాను నేను. శంకరాచార్య సంస్కృతం తెలుగేనండి, చాలా తేలిగ్గా ఉంటుంది. నువ్వు అనువాద పద్యం రాసావంటే దాన్ని జడగొట్టావు మళ్ళీ. ఇక్కడ హాయిగా రాశారు వాళ్ళు. భగవద్గీతను మళ్ళీ అనువాదం చేయడం ఏమక్కర్లేదు, ఉట్టిన చదువుకొని అర్థమవుతుంది అది. ఇవాళ కావాల్సింది అనువాదాలు రాసేవాళ్ళు, తాత్పర్యాలు రాసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా కాదండి, చేసేవాళ్ళు కావాలి. చేసేవాళ్ళు లేడు. చిన్నపిల్లలు ఎవరన్నా పోటీలు పెట్టి నేను 100 చదివా 200 చదివా అంటే పర్వాలేదు, 90 ఏళ్ల వాడికి కూడా ఇదే పోటీ. నేను రోజు భగవద్గీత చదువుతానండి, ఎందుకో ఈవేళ చదవలేకపోయా, దీన్నే మౌఢ్యం అంటారు. ఒక్కరోజు చదవకపోతే నీకు అంత బెంగ వస్తుందంటే భగవద్గీత ఒక్క ముక్క నీకు అర్థం కాలేదన్నమాట. అంటే ఇదో మడ్డి కింద పట్టేసింది ఆచారం. రోజు చదవాలి అది నాకు కాలకృత్యాలని నాకు అర్థం కాదు. రోజు చదవడం ఏమిటండి? చదవం, దాన్ని ఆచారంలో పెడతాం, పెట్టాం. రోజు చదివేస్తే కృష్ణుడు మెచ్చుకుంటాడు. కృష్ణుడికి కావాల్సింది చదవడమా? ఆయన పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ ఇచ్చేవాడు కదా. భయంకరమైన అజ్ఞానంలో ఉంటామండి ఆధ్యాత్మికంగా మనం. మతి చెంచలమును మానుటే పరము అన్నాడు. ఇంక ఎందుకయ్యా వేరే మనస్సును ఆపుకో అన్నాడు అంతే ఆయన. మన మనస్సును మనం పరిశీలించుకుని ఎక్కడ చాపల్యానికి, ఎక్కడ చాంచల్యానికి, ఎక్కడ స్వార్థానికి, ఎక్కడ లోభానికి లోనవుతుందో అది చేసుకోగలిగి నువ్వేం భగవద్గీత చదవక్కల, నువ్వే భగవంతుడు, ఇంకేం అక్కర్లేదు అక్కడ. ఇది అన్నమయ్య సందేశం. ఇది దీనికి ఆధునిక కాలం, ప్రాచీన కాలం ఏముందండి? 14 లోకాల్లో 3 కాలాల్లో అవసరమైంది ఇది. ఏ లోకంలోనైనా అవసరమే, ఏ కాలంలోనైనా అవసరమే. మనం చాలామంది రాస్తున్నాం, పాడుతున్నాం, ఏదో చేస్తున్నాం, దాని ఆచరణ మాత్రం పెట్టాం. పైగా ఎంత కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత హాయిగా తప్పుకుంటామంటే అవన్నీ మన వల్ల అవుతాయి. ఏమవుతుంది? మినపరొట్టి తేనె తినడం అవుతుంది, అరక్కపోయినా సరే. ఇంకా పళ్ళు ఉంటే అనే అండం అవుతుంది. ఇవన్నీ అయినప్పుడు అది కాదా? అది మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికతను ఆచరణలో పెట్టాలంటే చాలా వదులుకోవాలి. ఆ వదులుకోవడం ఇష్టం ఉండదు చాలామందికి. ఇవన్నీ ఇలా ఉండగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఆయనకేం పని లేదు నీకు కనపడడానికి. ఇవన్నీ ఇలా పెట్టుకుంటే ఈ పెంట ఉండగా పంట వస్తుందా? పంట బాగా పండాలంటే పెంట పోవాలి కదండి. పెంట పోకుండా పంట ఎలా వస్తుంది? ఆ మనస్సులోంచి ఆ పెంట వదిలించుకో మనం. అహంకారం ఎంతకీ వదలదు. నేను 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 నా గుర్తింపు. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఎవరూ పలకరించనే లేదు. ఎవరూ పలకరించకపోతే ఎంత సుఖం అండి. హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చే. ఎవడన్నా పలకరిస్తే దీన్ని మానయ్యాలే, అలా ఎవరనుకుంటారో వారికి దేవేంద్రుడు నమస్కారం చేస్తాడు. ఎక్కడికి వచ్చినా మనం చచ్చిపోతూ ఉంటాం గుర్తింపుల కోసం. రికగ్నిషన్ దీనికి మళ్ళీ ఇంగ్లీషు పదం ఒకటి ఎధవ పదం. 10 మంది పలకరించాలి, గుర్తించాలి. ఎందుకు పలకరించడం? పనేమిటి? ఇంట్లో ఒక్కళ్ళం ఉండలేము, ఎప్పుడు ఏదో కలుపుతూ ఉండాలి. అది లేకపోతే ఈ పాడు ఫోన్ ఒకటి పట్టుకోవడం, ఎవరి టైమో జడగొట్టడం మన టైంతో పాటు. ఈ మధ్య కనపడడం లేదని. కనపడకపోతే ఏమిటైంది నష్టం? మళ్ళీ అన్నమాచార్య కీర్తనలు బ్రహ్మాండంగా పాడతాం, పోయి అనుమానమే లేదు అందులో. దానికి మళ్ళీ తెలుగులో వ్యాఖ్యానం రాస్తాం. వ్యాఖ్యానం నువ్వెందుకు రాయడం? అన్నమయ్య హాయిగా రాశాడు, ఇంకేం రాయక్కల్లా. అర్థం కానంత గొప్ప భాష, అది కఠినమైన భాష ఆయన వాడాల. అన్నమయ్య భాషలో పదాలు అర్థం కాలేదంటే అర్థం ఏంటంటే కొన్ని ఉంటాయి. అవి ఆ కాలపు తెలుగు. ఆయన ఎప్పుడో 15వ శతాబ్దం వాడు. ఆ కాలపు తెలుగు కృష్ణదేవరాయలకి ఇంచుమించు ఆ కాలమే 15-16 శతాబ్దం, 500 ఏళ్ల క్రితం భాష కాబట్టి కొన్ని అచ్చ తెలుగు పదాలు వాడితే అవి మనకు అర్థం కావు, మనకు వాడుకోలేదు, మన కర్మ. ఆయన అనుకోవడం ఎందుకు?
ఆయన పాడాడు కాబట్టి మనకు అర్థం కాదు. నగి నగి కాలము నాటకము, నగి నగి కాలము నాటకము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. ఈ నగి నగి అర్థం కాదు, అదేదో పాడుకుంటాం అంతే. ఎందుకని ఆ కాలంలో నగి నగి అంటే అర్థం అంటే నంగి నంగి అని అర్థం. అది ఈ పాపం ఈ జన్మకి తెగేది కాదు, పాపం తర్వాత పాపం చేస్తూనే ఉంటాం, నదుల్లో మునుగుతాం, పాపాలు పోయాను కొత్త పాపాలు మొదలెడతాం, ఎప్పుడు దొరుకుతాయి ఇవన్నీ. పుణ్యము తీరదు, ఎన్ని పుణ్యాల ఫలం అనుభవించినా ఇంకా ఏం చేస్తే మంచి పుణ్యం వస్తుందని ఇది జన్మకి తీరేది కాదు అది. అందుకే తెగదు పాపము, పుణ్యం తీరదు పుణ్యము. నగి నగి కాలముడి, ఈ నంగి నంగిగా నీ దగ్గర నడిచి వస్తుంది ఈ కాలం నత్తనడకలాగా. ఇది ఎప్పుడు ఇంతేనా? ఇదో పెద్ద నాటకం. అది ఎప్పుడు పోతుంది? ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక, ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము, గగనము మీదిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. అన్నమయ్య కీర్తనలు బాగా వచ్చిన సంగీత విద్వాంసులు నన్ను మన్నింతురుగాక. నేను సాహిత్యవేత్తని, నాకు రాగాలు లయలు శృతులు తెలవు. భావానుగుణంగా పాడడం ఒకటే తెలుసు. సంగీతం విషయంలో నాది శృత పాండిత్యం, దయచేసి అర్థం చేసుకోండి. అందులో రాగం ఉందా శృతి ఉందా అంటే నాకు తెలియదు. అన్నమయ్య కనిపిస్తే ఆయన అడగండి. భావం చాలా ముఖ్యం. సంగీతం కూడా ఎందుకు, రాగం ఎందుకు, శృతి ఎందుకు, ఇవన్నీ కూడా ఆచరించడానికి. ఆచరణ లేనప్పుడు ఇవన్నీ తప్పెట్ల తాళాలే మిగులుతాయి. ఇక్కడ తొడబద్దలైపోతుంది. ఒక్క క్షణం దేవుడు కనపడ్డు, తొడబద్దలైపోవాల్సిందే. పక్కవాళ్ళు వాయిద్యాలు వాయించలేక చచ్చిపోవాలి వాళ్ళు. అది కాదు ఈ మొత్తం సంగీతం అంతా, ఈ రాగాలన్నీ, ఈ తాళాలన్నీ, ఈ కీర్తనలన్నీ దేనికి? మనిషి మనస్సు బాగుపడడానికి. అది ఒక్కటి బాగుపడదు. ఎందుకంటే మనిషి తనలోకి తాను చూసుకోడు, ఎంతసేపు బయటకు చూస్తూ ఉంటాడు. ఇంకా బయటకు చూసే లోకం కనపట్లేదని కళ్ళతోటి ఎడతాడు, 4 కళ్ళతో చూస్తాడు. 40 కళ్ళతో చూసినా వీడికి అర్థం కాదు, ఎందుకంటే అహంకారం పోలేదు. అహంకారం పోవడానికి సాహిత్యం ఇది. అందుకే ఆ ప్రభావం ఎప్పుడు సత్యం యొక్క ప్రభావం అండి. అన్నమాచార్య సత్యం చెప్పాడు, త్యాగరాజు సత్యం చెప్పాడు. వాగ్గేయకారులిద్దరిలో వారు మహానుభావులు. ముందు అన్నమయ్య అని చెప్పాలి, తర్వాత త్యాగరాజు అని చెప్పాలి. ఏమీ లేదు అందులో, సీనియారిటీ కాలక్రమం. ఆయన 1767లో పుట్టాడు, ఈయన 16వ శతాబ్దంలో పుట్టాడు. కాలక్రమం ప్రకారం చెప్పుకుంటాం. మొట్టమొదటి తొలి వాగ్గేయకారుడు ఉంటాం. తర్వాత ఇది ఏకంగా త్యాగరాజు దగ్గరికి వచ్చారు, కీర్తనలు కృతులయ్యాయి. ఇక్కడ కేవలం అన్నమయ్య కాలంలో పదాలు, అన్నమయ్య పదాలు అంటారు. త్యాగరాజు దగ్గరికి వచ్చేసరి కృతులయ్యాయి. రామదాసు కీర్తనలు అయ్యాయి, త్యాగరాజు కృతులయ్యాయి. అంచేది పదం వేరు, కీర్తన వేరు, కృతి వేరు. క్రమపాఠం వేరు, జటాపాఠం వేరు, ఘనపాఠం వేరు వేదంలో. అలాగే ఈ పదాలు వేరు, కీర్తన వేరు, కృతి వేరు. కృతి సంపూర్ణమైనటువంటి సంగీత సారస్యాన్ని సంతరించుకుంది త్యాగరాజు కాలం నాటికి. ఆయన అలాగే రచించాడు దాన్ని. కానీ ఆయనకి ఈయనకి ఎవరైనా మధ్యలో వాగ్గేయకారులు ఎవరికైనా భగవద్ దర్శనము తప్పించడమే ముఖ్యం, కానీ దీని ద్వారా జరిగే సన్మానాలు ముఖ్యం కాదు. కాబట్టే వాళ్ళ మాట ఎప్పటికీ మిగిలాయి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇంకా ఈవేళ తెలుగు భాష బతుకుందంటే ఇద్దరు మనుషుల దయండి, ఇద్దరు మహానుభావుల దయ. ఒకరు అన్నమయ్య, రెండో వారు త్యాగరాజు. వారికి నమస్కారం, వారికి నమస్కారం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా అన్నమాచార్య కీర్తనలు నేర్పుతున్నారు. చదువంతా ఇంగ్లీష్ మీడియమే, కీర్తనలు కీర్తన కూడా ఇంగ్లీష్లో రాసుకుంటారు. నాటి అంటే NANATI, ఇదో దిక్కుమాలిన పద్ధతి. దానికి వాడికి తెలియపోతే ఉంటే నన్నటి అంటాడు వాడు. ఈ నన్నటి ఎక్కడదో మనకి తెలియదు. మన టీవీలో చూసి ఆశ్చర్యపోయిన ఎందరో మహానుభావులు కీర్తనలు వస్తుంది. అందరికంటే మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు పాడుతున్నారు. హాయిగా కూర్చొని వింటున్నాం. ఆ కింద ఇంగ్లీష్ చూసి మురిచిపోయి లేచిపోయాను అక్కడి నుంచి నేను. ఆ ఇంగ్లీష్లో ఏమి రాశాడంటే ENTHARO, ఎంతరో మహానుభావులు అన్నాడు. అయిపోయి అంటే మహానుభావులు ఎంతరో ఏముందే తీసిపారాయి. ఇప్పుడు మన పిల్లలకి తెలుగు రాకపోవడం వల్ల ఈ ఎందరో చూడడం మనసి ఎంతరో చూస్తారు. వీడు ఎలా పడతాడు, ఎంతరో మహానుభావుడు అంటే వాడంతా తీసిపారాయి. ఇది భాష వల్ల ప్రమాదం. దయచేసి ఆలోచించండి. సంగీతం నేర్చుకోగానే సరిపోలేదు, భావాలు గ్రహించగానే సరిపోలేదు, పూజలు చేయగానే సరిపోలేదు. భగవంతుడి కంటే ముందు భాషను నిలబెట్టుకుంటేనే మనం బాగుంటామండి. అనుమానం ఏం లేదు అందులో. భాషను నిలబెట్టుకోవాలి. ఇది తక్షణ కర్తవ్యం. ఉరిశిక్షకు సిద్ధంగా ఉంది తెలుగు భాష.
అది నిలబెట్టడం కోసమే నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా. ఏది అడిగితే ఏది ఒప్పుకుని కీర్తనలన్నీ కంఠస్థం చేయడానికి మీకు ఏం తెలుసు, పొద్దు నుంచి 4 గంటలు పట్టింది. ఇక్కడ నా డిపార్ట్మెంట్ కాదు ఇది. ఏదో పద్యాలు అయితే 100 పద్యాలు కంఠస్థం చేస్తాం, కానీ ఇది పాట. అది పాటలా పాడితే కానీ గుర్తుండదు. పాటలా పాడితే జనం ఉంటారో వెళ్ళిపోతారో అదో బెంగ. మనం ఏమొచ్చును? పద్యం అయితే నా ఇష్టం, శ్లోకం అయితే నా ఇష్టం. పద్యం నాకు మధ్యలో మర్చిపోయాను కూడా సొంతంగా కలిపేస్తాను. ఎందుకంటే ఇప్పటికి మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు వెళ్ళాను. బోల్డ్ పద్యాలు 11,000 పైన ఆసువుగా కలిపేస్తాం. పాటలో ఏం కలుపుతాం? వచ్చిన వాళ్ళు ఉంటారా? అక్కడ ఉన్నది వేరే, ఇది పాడింది వేరే అంటారు. దీనికోసం చచ్చి చెడి ఎదురుగా ఉన్న శ్రీమతిని అడగండి. పొద్దున్న 9:30 కూర్చుని 12:30కి ఆవిడ వంకాయ వేపుడేసి పిలిచే వరకు అక్కడే కూర్చుని, మళ్ళీ భోజనం చేసి పడుకుని లేచి 2:30కి కూర్చుని 4:30కి మొహం కడుక్కుందుకు తయారయ్యే వరకు ఇదే గొడవ. ఒకటే తాపత్రయం, ఒప్పుకున్న కార్యక్రమానికి న్యాయం చేయాలి. మనం ఒప్పుకున్నాం, వారు పెద్దవాళ్ళు. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ. చాలా పెద్దవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మహానుభావులు, పదవీ విరమణ చేసిన వాళ్ళు, సంగీత సాహిత్యాల్లో నిష్ణాతులైన వాళ్ళు, జీవితం అంతా నీతిగా నిజాయితీగా బతికిన వాళ్ళు ఉంటారు. వారి ముందు మనం చెబుతున్నాం, తప్పు చెప్పకూడదు. కనీసం రాగం పొరపాటు పడినా పర్వాలేదు, అది నా శాఖ కాదు. కానీ భావం తప్పు చెప్పకూడదు, భాష తప్పు ఉండకూడదు. తాపత్రయం అది. ఎందుకంటే భాష నిలబడకపోతే ఏం లేదండి ఇక్కడ. ఇంగ్లీష్ మీడియం రోజుల్లో కూడా అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నారు అంటే అన్నమాచార్యకి నమస్కారం చేయాలి మనం. నీ వల్ల ఇంకా భాష నిలబడిందయ్యా. కానీ మన పిల్లలు ఫోన్లో ఇంగ్లీషులో చూసుకుని పాడుతున్నారు. ఎంత కర్మ ఇది! ఎన్ని ఉచ్చారణలు మారిపోతాయి. ఎందుకంటే ఆ దిక్కుమాలిన భాషలో మనకు 56 అక్షరాలు ఉన్నాయి, దాంట్లో 26 ఉన్నాయి. మనతో కనీసం తూకానికి కూడా పనికిరాడు ఆ వేధవ. 56 ఎక్కడ, 26 ఎక్కడ, సగం కూడా లేడు. దా పలకదు వాడికి. దయా అనలేడు, డయా అంటే. డయా అంటే డయనారో ఆప్టానిక టీవీ అవుతుంది. అది దయ ఎలా కుదురుతుంది? వాడికి దయ లేదు. దేశాలన్నీ ఆక్రమించిన వాడికి దయ ఎలా ఉంటుందండి? దయ లేదు. వాడి భాషలోనూ లేదు, వాడి హృదయంలోనూ లేదు. మనకి దయ లేదే అన్నమాచార్య కీర్తనే లేదే. కీర్తనే లేదయా అన్న దయ ఉంది అందులో. దయ లేకుండా ఏమి ఉండదు ఇక్కడ. ఈ దయ ఇంగ్లీష్లో రాయడానికి లేదండి. నువ్వు డిఏ రాస్తే డయా అంటాడు వాడెవడో, దయా అనడం. ఈ భాషలన్నీ వచ్చి తెలుగును పాడు చేసే నిజం చెప్పాలంటే. ఈ రోజుల్లో కూడా ఇంకా పలుకుతున్నామంటే ఆయన దయ ఇంకా నిలబడి ఉంది. త్యాగరాజ కీర్తన ఎంత గొప్పదా! మహానుభావుడు 24,000 కీర్తనలు రాశాట. 24,000 తెలుగులోనే రాశాడు. ఆయనకి మొత్తం పాదాభివందనం చేసి రోజు దండం పెట్టుకోవాలి. వాడు తమిళ విద్వాంసుడు కానీ, కన్నడ విద్వాంసుడు కానీ, మలయాళ ఎవడైనా కానీ త్యాగరాజ కీర్తన పాడాలంటే తెలుగు పాట పాడాల్సిందే. ఇంకో మాట లేదు ఇక్కడ. ఆ రకంగా తెలుగు భాష నిలబెట్టాడు. ఆయన మాతృభాష, ఆయన ఆ కాలానికి ఉన్న భాష. కానీ అన్నీ రాయాలని లేదు కదా. మహావిద్వాంసుడు ఆయన సంస్కృతంలో కూడా రాయచ్చు, రాయలేదు. ఇవన్నీ తెలుగులోనే రాశాడు. అందువల్ల కనీసం సంగీతం రూపంలోనైనా భాష నిలబడింది కదా. అది అన్నమాచార్య యొక్క ప్రతిష్ట. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు. సాగర ఘోష మహాకావ్యంలో 1116 పద్యాల కావ్యంలో అన్నమాచార్య గురించి 2 పద్యాలు నేను అప్పటికప్పుడు ఆనందంగా నీకు నేను నివాళిగా ఇస్తున్నానయ్యా అని అన్నమయ్య చరిత్ర రాస్తూ ఈ పద్యాలు చెప్పాను ప్రత్యేకంగా. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు, రాసులున్ బోసిన పుణ్యముల్ విరియబూసిన లేజవరాలి చెక్కులు. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు, రాసులున్ బోసిన పుణ్యముల్ విరియబూసిన లేజవరాలి చెక్కులు. త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణుపాదములు. త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణుపాదములు. చేసిన వెన్న పూసలని చెప్పుదును, చేసిన వెన్న పూసలని చెప్పుదును అన్నమయాంధ్ర గీతముల్. పిల్లలకు కూడా అర్థమయ్యే మాట చేసిన వెన్నపూస. వెన్నపూస చేస్తుంటే అమ్మ చేతిలోంచి ఇంకా కొండలోకి వెళ్లకుండానే తినేసేవాళ్ళం. మమ్మల్ని కాపలా గేయడమే కష్టమైపోయేది ఆనాటి తల్లులకి. అదే అప్పుడే తీసిన వెన్నపూస ఎలా 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 అని తీస్తుంటే ఆ చేతిలోంచి లాగేసుకోవడమే, ఎడం చేయో కుడి చేయో తెలియదు. అందుకే మనకి వెన్నతో పెట్టిన విద్య అని మాట వచ్చింది. ఈవేళ మొత్తం పిజ్జాతో పెట్టిన విద్య, బర్గర్తో పెట్టిన విద్య, బిర్యానీతో పెట్టిన శ్రాద్ధం అది వచ్చింది. ఇప్పుడు శ్రాద్ధంలో కూడా బిర్యానీ పెడతాడు, ఎందుకంటే మా నాన్నకి ఇష్టం అంటాడు.
ఇంకా వాడు ఎలా పెరుగుతాడు? ఇంగ్లీష్ వాడి కింద పెరుగుతాడు. ఇంగ్లీష్ ఎలాగూ రాదు వాడికి. ఇంగ్లీష్ వాడు కనుక మన వాళ్ళు ఇంగ్లీష్ని చూస్తే వాంతి చేసుకుంటాడు, అయ్యి బాబా ఇదే ఇంగ్లీష్ అని. వాడు ఇంగ్లీష్ ముందు మన ఇంగ్లీష్ నేర్పడానికి తెలుగు ఎలాగో రాకుండా పోయింది. ఉభయ భ్రష్టత్వం అంటారు దీన్ని. తెలుగు లేకుండా పోయింది, ఇంగ్లీష్ రాకుండా పోయింది, మొత్తం మీద రెండు పోయాయి. ఇంత చేస్తే ఓ సెలవు లీవ్ లెటర్ కాదండి, పెద్ద మనిషి లవ్ లెటర్ కూడా రాయలేడు వీడు. ఐ లవ్ యూ అంటే ILU అని పెడుతున్నారు, ఇలు అని. ఇలు ఏమిటండి? ఐ లవ్ యూ అని కూడా పూర్తిగా చెప్పలేడు. స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందేమో అని భయం, ప్రేమించడం మానేస్తుందేమో అని. ఇంకా మొదలెట్టారు కొత్తది 1 4 3 అంటారు. ఐలో 1 లవ్లో 4 యూలో 3, ఇది అంకే. అది కూడా బద్ధకమే. వీడు కాపురం చేస్తాడు తర్వాత. ఇంత బద్ధకిష్టం. కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేడు. పూర్వం ఏదైనా లవ్ లెటర్, ప్రేమ లేఖ ఏదైనా మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎవరికైనా అమ్మాయి రాసింది అంటే మేము కలిసి ఓ 25 మంది చదువుకునేవాళ్ళం దాన్ని. అది సరదా. అవి ప్రేమ లేఖ అంటే అసలు దానికి వాడే కాగితమే వేరుగా ఉంటుంది. మామూలు దొరికిన చిత్తుకైతే వాడదు. అబ్బో ఆ లెవెల్ వేరు, ఆ స్థాయి వేరు అసలు. దాని చుట్టూ డిజైన్, రంగులు, అబ్బో చాలా. ఇవన్నీ మీకు ఎక్కడ అనుభవం అనకండి, మా మిత్రులు అనుకుంటుంటే విన్నాను. వాడి దగ్గర లాక్కుని 25 మంది కూర్చొని చదివేవాళ్ళం. మాకు ఎలాగో రాలేదు ప్రేమలేక, నీకు ఎవరో రాశారు తీ అని. ఏం భాష ఉండేది అందులో అసలు. ఇంత చేస్తే అమ్మాయి ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదివేది. ఎంత భాష అది. ఇవాళ అది లేదండి. ఉట్నే SMS మెసేజ్, అది కూడా తగలబడిపోయింది అక్కడ. అందుకని అసలు భావాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశమే లేదు ఇవాళ. ఇంగ్లీషు రాదు, తెలుగు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నమయ్య కీర్తనల ద్వారానైనా మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మీ మనవరాళ్ళకి తెలుగు నేర్పమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు పాడుతుంటే ముందు భావం తెలుసుకోమనండి. భాషలో ఉండే విశేషాలు చెప్పండి. మన భాష ఇంత గొప్పదే అని చెప్పండి. మూసిన ముత్యాలకే మొరగులు, ఇంత చక్కని పదప్రయోగం. ముత్యాలు దోసిట్లో ఉన్నప్పుడు మూసి ఉంటే అందులో ఏముంది, అందులో ఏముంది, అందులో ఏముంది అనే ఆసక్తి ఉంటుంది. ఇది ఒక్కటి చాలు మొత్తం సంస్కృతిని కాపాడడానికి. మూసిన ముత్యాలకే మొరగులు. అన్ని ఇలా దోశలు తీసేస్తే ఏముందండి, ముత్యాలన్నీ కనపడిపోయాయి. కాదు, ఇలా ఉండాలి. ముత్యాలు ఉన్నాయో, రత్నాలు ఉన్నాయో, చివరికి నత్తకోళ్ళు ఉన్నాయో తెలియకుండా మూసేయాలి. ప్రతి ఆచారం, ప్రతి మనస్తత్వం, ప్రతి విషయం ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి. అదే భారతీయ సంస్కృతి. అదే మూసిన ముత్యాలకి. ఆ మూసి ఉంటేనే దాని మీద ఆసక్తి ఉంటుంది. నువ్వు బహిరంగ ప్రదర్శన చేస్తే ఆసక్తే ఉంది ఎక్కడ. ఇది ఇవాళ అందరికీ నేర్పాల్సిన అవసరం ఉందా లేదా? మూసుంటేనే దాని ఆనందం. ఎందుకని ముయ్యవలసిన చోట ముయ్యాలి. మాట అయినా, శరీరమైనా, ఏదైనా సరే తెరవలసిన చోట తెరవాలి. మూసిన ముత్యాలకే మొరగలు ఉంటాయి, లేకపోతే ఏముంది ఇక్కడ? ఆ ఒక్క పదంతో ఆయన సంస్కృతిని నిలబెట్టేశాడు. అందుకే మూసిన ముత్యం ప్రక్రియలో ఆచమనాన్ని గమనించండి మీరు. అమెరికన్ కల్చర్, అమెరికా సంస్కృతి ఎలా ఉంటుందంటే అంత బహిరంగం, ఓపెన్. భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఏదో వాళ్ళకి ఏదో బిరుదం ఏదో వచ్చిందనుకోండి, పత్రికలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఆవిడ ఏం చేస్తుంది, హీఈజ్ మై 4th హస్బెండ్ అంటుంది. అంతే, అయిపోతుంది అక్కడ పద్ధతి. అంతే. వీడు 4th, వాడి నెంబరు. వాడేమంటాడు, షీఈజ్ మై 3rd వైఫ్ అంటాడు. ఈ లెక్కలు అంతే లెక్క. వాళ్ళు ఏమనుకోరు, పత్రికల వాళ్ళు కూడా అంకెలు రాసుకుంటారు. ఈ 4th హస్బెండ్లో ఇంకో విశేషం ఉంది, వీడే 2nd హస్బెండ్ కూడా అయి ఉంటాడు. మళ్ళీ వస్తాడు. ఇంక దానికి అర్థం లేదు. ఇంకా ఇదే అమెరికన్ కల్చర్ ఓపెన్. మా ఇష్టం అండి, మేము వదిలేస్తాం, చేసుకుంటాం, మా ఇష్టం. నాకు నచ్చలేదు, వదిలేశాను. వాడు నచ్చాడు, మళ్ళీ వాడిని ఎందుకు చేసుకున్నాడు, వాడు నచ్చాడు, మళ్ళీ నచ్చాడు, అంతే. ఈ దరిద్రం ఇప్పుడు ఇండియాకి ప్రవేశించింది. హైదరాబాద్ అనే నగరం ద్వారా ఇండియాలో ప్రవేశించింది. లివింగ్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే బహిరంగ సంస్కృతి. వాళ్ళకంతా ఓపెన్, సిగ్గుపడరు. కమ్యూనిస్ట్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు లేదు రండి, పోయింది మొత్తం. కమ్యూనిజమే పోయింది. అంతా గుప్పుడు మూసి ఉంటుంది. మా చిన్నప్పుడు సోవియట్ యూనియన్ అని ఒక పత్రిక వచ్చేది, 2 రూపాయలకి పంపించేవారు. ఎందుకు కొనేవాళ్ళం అంటే చదువుదామని కాదు, పుస్తకాలు అట్లేసుకుందుకు బాగుంటుంది అది. అప్పుడు అట్టలు పెద్ద సమస్య కదా, అందుకే అట్టలు వేసుకుంది మంచి గట్టి అట్టతో ఉంటుంది, 2 రూపాయలు. మా నాన్నగారు కూడా తెప్పించారు. చదవక్కర్లేదులా వాడు బొంద, అన్ని అబద్ధాలే అనేవారు. తర్వాత తెలిసింది అన్ని అబద్ధాలే. 92లో సోవియట్ రష్యా కూలిపోయాక మా నాన్న మాట నిజమే అనిపించింది నాకు. ఆయన 10 ఏళ్ల క్రితమే చెప్పాడు, అన్నీ అబద్ధాలేరా, అట్ట వేసుకో సరిపోతుందని. అది కమ్యూనిస్ట్ కల్చర్ గుప్పిట మూసినట్టుంటుంది. ఏ విషయం బయటికి రానిరు వాళ్ళు. బళ్ళో చదువుకునే పిల్లలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేయడానికి వీల్లేదు. KGB అనే ఏదో ఉంటుంది, KBG. వాళ్ళు పట్టుకుపోతారు గూఢచారులు. బడి పిల్లల వెనకాల ఉంటారు గూఢచారులు. ఉండేవారు అప్పుడు 92కు ముందు అలా ఉండేవారు. KGB ఏదో అంటారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళని.
కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెడతారు, చిత్రహింసలు పెడతారు. నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, అన్నీ సమర్థించాల్సిందే. వ్యవస్థ కోసమే నువ్వు ఉన్నావు, నీకు స్వేచ్ఛ మాకు అనవసరం. నువ్వు సాహిత్యం రాసావు అంతే, మేము చెప్పిందే రాయి, నీ ఇష్టం వచ్చింది రాయడానికి వీళ్ళ. నువ్వు లవ్ లెటర్ రాస్తానైతే కుదరదు, లీవ్ లెటర్ అంటే లీవ్ లెటర్ రాయి అంతే. ఇంక కవిత్వం ఎక్కడ పుడుతుంది? ఇది అమెరికన్ కల్చర్, పూర్తి బహిరంగ సంస్కృతి. కమ్యూనిస్టు సంస్కృతి పూర్తి అంతరంగ సంస్కృతి, గుప్త సంస్కృతి. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచి పవిత్ర ఆచమన సంస్కృతి అండి. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. కేశవాయ స్వాక, మాధవాయ స్వాక, గోవిందాయ స్వాక. ఇది మన సంస్కృతి, ఇది మన సంస్కృతి. అందుకే ఇది ఎన్ని వేల ఏళ్ళైనా నిలబడింది, అవి నిలబడడం లేదు, గమనించండి. కమ్యూనిస్ట్ కల్చర్ ఎప్పుడూ పోయింది. అమెరికాలో అసలు కల్చర్ లేనే లేదు, కాబట్టి పోవడం అని అనుకోవలసిన పని లేదు. ట్రంప్ గారు ఎందుకంత రంకెలేస్తున్నాడంటే నిరుద్యోగం రంకెలేస్తుంది అక్కడ. అసలు రహస్యం అది, నిరుద్యోగం రంకెలేస్తుంది అక్కడ. ఎవరికి ఉద్యోగాలు లేవు అక్కడ. అది ఆ రంకెలే ఈయన నోట్ల నుంచి రంకెల కింద వస్తున్నాయి. ఇక్కడ వాడిని చంపేస్తా, వీడిని కొట్టేస్తా, నాకు అది కావాలి, ఇది కావాలి, గ్రీన్లాండ్ కావాలి. ఇంకా మొత్తం ఆ బరియల్ గ్రౌండ్ వచ్చే వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు వీడు. ఇంతెందుకు వస్తుందంటే సొంత దేశంలో నిరుద్యోగం అండి. లేదు అక్కడ తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడక్కడ తిరగబడుతున్నారు కూడా. అంచేది ఏమైంది? బహిరంగ సంస్కృతి విసుకొచ్చింది జనానికి. భర్త ఎవరో తెలియదు, భార్య ఎవరో తెలియదు, పిల్లలకి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. మారిపోతుంటే వాళ్ళందరూ అనాథనైపోయారు. వాడు అలాగే భయంకర వాతావరణంలో పెరిగి వాడు ఒక రాక్షసుడు అయ్యాడు. ప్రేమ లేదు, ప్రేమ అందుకోనివాడు ప్రేమ ఇవ్వలేడండి. ప్రేమ అందుకోనివాడు ప్రేమ ఇవ్వలేడు. అన్నమాచార్య కీర్తనలో కృష్ణుని యశోద పెంచిన విధానాన్ని ఎందుకంత వర్ణించాడైనా? ముద్దుగా రే యశోద ముంగిటి ముత్తేమో వీడు, ముద్దుగా రే యశోద ముంగిటి ముత్తేమో వీడు, తిద్దరాని మహిమల దేవకీ సోతుడు, ముద్దుగా రే యశోద ముంగిటి ముత్తేమో వీడు, తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఆ కీర్తనలో మీరు చూడండి, పుష్యరాగము, గోమేధికము, వజ్రము, వైడూర్యము, గరుడ పత్సపూస. సరిగ్గా మీరు లెక్క పెట్టండి, నవరత్నాలు ఉంటాయి ఇందులో. అది అన్నమయ్య, అది అన్నమయ్య. నవరత్నాలు చెబుతాడు. పాట రావడంతో పాటుగా చదువు పాట పాడేవాడికి నవరత్నాలు ఏమిటో తెలుస్తున్నాయి. పగడం, వజ్రం, వైడూర్యం, మాణిక్యం, గోమేధికం, పుష్యరాగం, గరుడపత్స అంటే మరకతం చెబుతాడు. నవరత్నాలు చెబుతాడు. అంటే కృష్ణుని ఆవిడ నవరత్నాలు పోసి పెంచింది. అది ప్రేమ, అది ప్రేమ. నందుడితో ఎన్ని విభేదాలు వచ్చినా విడాకులు తీసుకుందామని యశోద అనుకోలేదు. నమశివాయ ఆ మాట అనడమే పాపం. చివరికి కృష్ణుడు తన కొడుకు కాదని తెలిసినప్పుడు కూడా, నీకు తెలుసు కదా నాకు ఎందుకు చెప్పలేవు, 9 ఏళ్ళు ఎందుకు పెంచాను వీడిని అని ఇండియన్ ఉమన్ ప్రశ్నించలేదండి. ఆ యశోద పాదాలకి నమస్కారం, యశోద పాదాలకి నమస్కారం. నందుడికేసి తిరిగి గిరుక్కును తిరిగిన కళ్ళ నిండా నీళ్లతో చూసింది. 10 ఏళ్ళు వచ్చాక కృష్ణుడు తన కొడుకు కాదని తెలిస్తే, ఏమయ్యా తండ్రివి, ఈ మాయ నువ్వే చేసావా? నా కడుపులోంచి పుట్టిన అబ్బాయిని తీసుకుపోతావా? ఆవిడ కడుపు అబ్బాయిని ఇక్కడ పెడతావా? ఈ అమ్మాయిని తీసుకుపోతావా? నా పక్కలో పెడతావా? నేను మావాడే అనుకుని పెంచానా? ఇప్పుడు తెలుస్తుందా నాకు ఈ కబురు? నువ్వు తండ్రివా, నీకు నమస్కారం. ఇన్ని భావాలు ఉన్నాయి ఆ కళ్ళల్లో నీళ్లలో. ఆయన ఓ చూపు చూశాడు. భాగవతంలో వర్ణిస్తాడు అక్కడ వ్యాస భగవాన్. ఆయన ఓ చూపు చూశాడు. ఆయన చూపులో ఏముందంటే, యశోద ఈ విషయం నీకు కనీసం 9 ఏళ్ళు తెలియదు, మొదటి నుంచి తెలిసిన నేనెంత క్షోభపడుతున్నానో ఆలోచించు. అంతే ఇంకిది విధి లిఖితం. మన కర్తవ్యం మనం చేశాం. వసుదేవుడు నాకు ప్రాణమిత్రుడు. ఆయన అడిగాడు, పిల్లాన్ని తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచు లేకపోతే చచ్చిపోతాడని. ఎవడి మీదైనా ప్రపంచంలో వాడి మేనమామ 32 హత్యా ప్రయత్నాలు చేశాడా? మనం ఎంత అదృష్టవంతులం అండి. మన మేనమామలు ఎంత గొప్పవాళ్ళండి. ఎవడు కంసుడు ఒక్కడికి లేడే. ఆయన మీద 32 మీరు భాగవతం చదువుకోండి. ఆయన దేవుడు కాబట్టి బతికాడు. అది మామూలు మనిషి అయితే ఎప్పుడో పోయేవాడు. ఏ మేనమావ ఎవరి మీద చేశాడండి? ఇంత మేనమావ హత్యల నుంచి బయటపడి కృష్ణుడు దేవతోత్తముడు అయితే ఆయన ఆరాధించడం మానేసి, ఆయన నక్షత్రంలో పుట్టిన వాడిని మనం గౌరవించడం మానేసి, రోహిణి నక్షత్రంలో పుడితే మేనమావ గండం దిక్కుమాలని నమ్మకం ఒకటి కనిపెట్టారు ఇక్కడ. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ గోవర్ధనం ఎత్తారా? కనీసం ఫ్లూట్ వాయించాడే?
కృష్ణుడు చేసినవి ఏమీ చేయరా, మేనమామని చంపేస్తారా? అందుకని ఇప్పటికీనండి రోహిణి నక్షత్రంలో ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా మేనమామకు చెప్పకండ్రా అని 10 మంది అనుకోవడం వల్ల వాడికి తెలుస్తుంది. ఎలాగో ఎవడో చెప్తాడు ఇందులో, మామయ్య నీకు చెప్పొద్దని చెప్పారని చెబుతాడు. ఇదో గొప్ప. ఏమైంది? మనం ఏం నేర్చుకున్నాం? నక్షత్రాలా? ఏదో ఒక నక్షత్రంలో మనిషి పుట్టడా, దాంట్లో కీడు మేలు ఇదేమిటండి? ఇది నక్షత్రాలకు మన మీద కోపం ఉంటుందా? కేవలం శుభాశుభ నివేదిక. నక్షత్రాన్ని గ్రహాశ్చైవ శుభాశుభ నివేదిక నతు కర్మకరా స్వయం. వ్యాసభారతంలో చెప్పిన మాట. నక్షత్రాలు గ్రహాలు జరగబోయేవి తెలియజేస్తే తప్పితే అవి నీకేం చెయ్యవయ్యా, శుభం కానీ అశుభం కానీ. ఇట్స్ ఎన్ ఇండెక్స్, నీకు తెలియజేస్తుంది అంతే. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దాన్ని నువ్వు మార్చేస్తావు, పైకెక్కగలవా మార్చడానికే? మార్చలేవు. జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా ఏం చెబితే కర్మఫలాన్ని తెలియజేస్తుంది. శుభాశుభ నివేదిక. వ్యాసుడు శివపార్వతుల సంవాదంలో ఉంటుంది. దానుశాసనిక పర్వం 145వ అధ్యాయం. నక్షత్రాన్ని గ్రహాశ్చేవ శుభాశుభ నివేదిక నతు కర్మకరా స్వయం. అవి ఏ పని చెయ్యవు, మనిషికి శుభం కానీ అశుభం కానీ ఇయ్యవు. కేవలం ఇది జరుగుతోంది అని తెలియజే. స్పీడ్ బ్రేకర్ ఎదురుగా ఉంది, నెమ్మదిగా పెడితే క్షేమంగా ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళావనుకో ఆర్థోపెడిక్ దగ్గరికి వెడతావు. అందుకని స్పీడ్ బ్రేకర్ మీద నీళ్లు పోసి నూనె పోసి తప్పుకుంటుందా? అది దానికేం పని? ఇంత అజ్ఞానంతో ఉన్నాం మనం. అది మన గ్రహస్థితిని మార్చేస్తాం మనం ఇక్కడ. ఇది వ్యక్తిగత దుఃఖం కోసం. అదే దేశానికి దుఃఖం వచ్చింది, కాశ్మీర్లో ఉగ్రవాదులు ఉన్నారంటే మోడీ గారు చూసుకుంటాడు. మనం వదిలేసాం దేశాన్ని. మనకెందుకు? కాశ్మీర్ యాత్రకు పెడతాం, అమర్నాథ్ పెడతాం, ఉత్తరాఖండ్ పెడతాం, పుణ్యం సంపాదించుకుంటాం. దారి లేదు మర్ర ఉంటే హెలికాప్టర్లో పెడతాం. కానీ తీవ్రవాదులు అక్కడ ఏదైనా చేశారంటే మనం ఏమీ చేయం. కనీసం ఇక్కడ జపం చేయం, అభిషేకం చేయం. వాళ్ళు పోవాలని కోరుకోవండి. మనకెందుకు? ఈ మార్పు రావాలండి. ఈ విషయంలో మార్పు రావాలి. గుళ్ళోకి వెళ్ళి కోరవలసింది దయచేసి దేహం కోసం కోరకండి, దేశం కోసం కోరండి. దేశం కోసం కోరండి కోరిక. జీవితం అంతా 35 ఏళ్ళు రంగంలో ఉండి మా అమ్మ ప్రార్థన తప్పితే వేరే ప్రార్థన ఏదీ చేయని వాడిని వందే మాత్రం నినాదంతో ప్రారంభించి దేశభక్తి పద్యంతో ఎందుకు చేస్తున్నానండి? మా అమ్మ ప్రార్థన చేశాను, చాలా సంతోషించింది. సెంటిమెంట్ కింద పెట్టుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, వందే మాత్ర సంవత్సరంగా దీన్ని గౌరవించండి. 26 నవంబర్ 7వ తేదీ వరకు ఎవ్వరు ఏ సభ ప్రారంభించినా వందే మాత్ర నినాదంతోనే ప్రారంభం చేయాలి. లేకపోతే మహానుభావుడు బంకించంద్ర చటర్జీ ఎందుకు రాసినట్టు, దానికోసం కొన్ని వేల మంది ప్రాణాలు ఎందుకు అర్పించినట్టు మనం కనీసం గుర్తు చేసుకోకపోతే, దేశం మనకు అక్కర్లేదు, దేహం కావాలి. మన పిల్లాడికి చిటికెన వేలి కాలి గోరు మీద చిన్న పొప్పర రేగితే ఇంక శివుడికి రుద్రాభిషేకం చేసేస్తాం. ఇక్కడ 100 బిందెలు పోసేసి ఆయనకు జలుబెట్టేలాగా. అంత స్వార్థం మనకి. ఆ స్వార్థం వదలడానికే అన్నమయ్య కీర్తనలు. మూసిన ముత్యముల్ మనసు పూచిన వెన్నెల పూలు. మనసు పూచిన వెన్నెల పూలు. మనస్సులో వెన్నెల పూలు పూయాలంటే ముందు వెన్నెట్లో కూర్చోవాలి. అది అలవాటు చేసుకోవాలి. ఆధునిక నాగరికతలో ఏదో ఒక దౌర్భాగ్యం. మనకి వెన్నెల తెలియదు, చీకటి తెలియదు, అమావాస్య తెలియదు, సూర్యోదయం తెలియదు, సూర్యాస్తమయం తెలియదు. అన్నీ ఫోన్లో చూడడమే. ఖచ్చితంగా పిల్లల మనస్సులు బాగుండాలి. వాళ్ళు హత్య చేయకూడదు, ఆత్మహత్య చేయకూడదు. అంటే ఉదయం పావుగంట, సాయంత్రం పావుగంట సూర్యోదయం సూర్యాస్తమయం చూపించాలి. తల్లి తండ్రి దగ్గరుండి చూపించాలి. దాని మీద వాళ్ళు ఏదైనా చెప్పనండి. వాడు మహాకవి అవుతాడు, గొప్ప సంగీత విద్వాంసుడు అవుతాడు, అవనేయండి. మనం అనుకున్నట్టుగా డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వక్కల్లా. సంపాదన ముఖ్యం కాదు, ఇక్కడ సంస్కారం ముఖ్యం. సూర్యోదయం సూర్యాస్తమయం రోజు చూసిన వాడు ఎవడు హత్య చేయడండి. భార్యను కానీ భర్తను కానీ వాళ్ళు బాధ పెట్టరండి. వాళ్ళు చాలా సున్నితమైన హృదయంతో ఉంటారు. ఎందుకంటే ప్రకృతిని చూశారు, పరవశించారు. ఇవాళ ప్రకృతిని చూసేవాడు లేడు ఇక్కడ. ప్రకృతిని అమ్మేసేవాడు, కొనేసేవాడు, దోచుకునేవాడు దొరికాడు. అదే మనస్సు పూసిన వెన్నెల పూలు. మనస్సులో వెన్నెల పూలు పూయాలంటే వెన్నెట్లో కూర్చోవాలి కదా. రేపటి నుంచి రాబోతున్నది ఏమిటి? శుక్లపక్షం, మాఘమాసం. ఇవాళ ఏమిటి? అమావాస్య. ఇవాళకు ప్రత్యేకత ఉందండి. ఇది మౌని అమావాస్య. కాకినాడ దగ్గర చొల్లంగి సముద్ర తీరంలో కొన్ని లక్షల మంది స్నానం చేస్తారు. ఇవాళ రోజంతా మౌనంగా ఉంటారు. ఇవాళ ఉండలేకపోయినా రేపైనా ఉండండి. ఇవాళ అయిపోయింది కదా అనకండి. మౌనంగా ఉండడం ముఖ్యం. రేపు ఉండండి. అసలు 2 గంటలు మౌనంగా ఉంటే ఇంట్లో ఏ తగాదాలు ఉండవు, గొడవ లేదు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. గొడవలు ఎందుకు అవుతున్నాయంటే వాగుడు వాగుడు వాగుడు. ఒకదానికి ఇంత పొడుగు ఎందుకంత అంత వాగుడు ఏముంది ఇందులో? ఇక అక్కడి నుంచి అందులో ఏదో అపార్థం, గొడవ. అందుకే మౌని అమావాస్యను పెట్టారు. ఈవేళే పుష్యబహుళ అమావాస్య.
కాకినాడ దగ్గర చొల్లంగి సముద్ర తీరానికి వేళ కొన్ని వేల మంది లక్షల మంది పెడతారు స్నానం కోసం. సముద్ర స్నానం చేస్తారు, మౌనంగా ఉండరు, అక్కడ గోలే పోయింది అది. అంటే స్పిరిచువల్ అన్న మాట గమనించండి. పెద్దలు చాలామంది ఉన్నారు కదా, స్పిరిచువల్ అంటారు కదా, అది ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్ వాడు కూడా గొప్పవాడే, వాడికి ఆధ్యాత్మికత ఉంది కదా, అది గొప్ప మాట. అది స్పిరిచువల్ అనేది స్పిరిట్ ప్లస్ రిచువల్ రెండు కలిపితే స్పిరిచువల్ అయిందండి. నువ్వు స్పిరిట్ తీసేస్తే రిచువల్. రిట్ అనేది కామన్, స్పిరిట్లోనూ రిట్ ఉంది, రిచువల్లోనూ రిట్ ఉంది. నువ్వు కర్మకాండ చేసావంటే రిచువల్ అయింది, కర్మకాండను జ్ఞానవంతంగా చేసావంటే స్పిరిట్ అయింది. స్పిరిట్ లేనప్పుడు రిచువల్ అనవసరం. నువ్వు మౌనం పాటించినప్పుడు సముద్ర స్నానం దండగా. సముద్ర స్నానం చేస్తాడు, ఏ తువ్వాలు వాడాలని అడుగుతాడు, మౌనంగా మాత్రం ఉంటాడు, పెద్ద గొడవ పెట్టుకుంటాడు అక్కడ. ఇదే స్పిరిట్ పోయింది, మనకి రిచువల్ మిగిలింది, కర్మకాండాలు మిగిలాయి, స్నానాలు, దీపాలు, ఒత్తులు, గొడవలు మిగిలాయి, అంతరంగం పోయింది. అందుకే అన్నమాచార్య కీర్తనలు అవసరం. మనస్సు పూచిన వెన్నెల పూలు ఒక్కొక్క కీర్తన పాడుతుంటే వింటూ ఉంటే మనస్సులో వెన్నెల పూలు పోస్తాయండి. అందుకే సంగీత సభలో మనం ఉంటే కళ్ళు మూసుకుని వినాలండి, కళ్ళు తెరవకూడదండి. పాడేవాళ్ళ అందచందాలు కానీ అభినయాలు కానీ మనకు అనవసరం, వారి పాటే మనకు ముఖ్యం. వెనక రేడియోలో మాత్రమే సంగీతం వచ్చినప్పుడు, టీవీలో ఎవరు కనపడనప్పుడు ఎంత బాగుండేదో, ఎవరు పాడుతున్నారో కూడా తెలియదు, వినేవాళ్ళం అంతే. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ వాద్యం ఒకసారి రాత్రి 9:30కి మా నాన్నగారు వింటుంటే నేనేదో చదువుకుని పడుకున్నాను. అప్పుడే నాకు కొంచెం చికాకు అనిపించింది. అది ఏంటది 9:30కి కట్టేయచ్చు కదా అని, ఎదురుగానే ధైర్యం లేదు, కొంచెం వెనక్గా ఉండి అన్నాను, ప్లేబ్యాక్. దానికే నీకేం తెలుసురా, వాయిస్తున్నది ఎవరో, ద్వారం వెంకటస్వామి నాయుడు. నాకేం తెలిసేది, మా ఊళ్ళో నాయుడు బాబే నాకు తెలుసు. ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీ నువ్వు కట్టేమని చెబుతావు ధావా అన్నాడు ఆయన. నాకు ఇప్పటికి ఉందండి గుర్తుంది, విను తెలుస్తుంది అన్నాడు. నేను 18 ఏళ్ళు రాగానే నాకు టేప్ రికార్డర్ కొనగానే నేను మొట్టమొదటి కొన్న క్యాసెట్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలిన్ కచేరీ, నా తండ్రి ఆదేశం ప్రకారం. ఆయన వినమన్నాడు, విందాం. ఆ తర్వాత నేను వినడం ఎప్పుడు మానలేదు దాన్ని. ఎందుకు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలే, మా నాన్నగారు చూడలేదు, మనుషులు కనపడేవారు కదా అక్కడ, రేడియోలో వచ్చేది రాత్రి 9:30కి, ఓ గంట సేపు. అంత మాధుర్యం ఉంది అందులో. కాబట్టి వాళ్ళు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదండి, ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే పడ్డారు. అప్పుడు ఈ వైలిన్ వాయిద్యం కానీ, అన్నమయ్య కీర్తన కానీ, త్యాగరాజ కీర్తన కానీ వాళ్ళకి గుర్తొచ్చే హాయిగా, వాళ్ళకి సాంత్వనపరిచే వాళ్ళని. అందుకని వాళ్ళు ఓపికగా వినగలిగారు. ఇంకా ఇవాళ మీకు అందరికీ సమాచారం కోసం చెబుతున్నా, రేపు మళ్ళీ 22వ తేదీ ఇదే వేదిక మీద సంగీతం సాహిత్యం సాంత్వన అని ప్రసంగం ఉంది నాదే. అవకాశం ఉన్నవాళ్ళు రండి. సంగీతం ద్వారా సాహిత్యం ద్వారా మనిషికి సాంత్వన ఎలా చేకూరుతుంది అనే అంశం మీద ఇదే వేదిక మీద 4 రోజుల్లో మళ్ళీ ప్రసంగం ఉంది. సంగీతం సాహిత్యం మనిషికి సాంత్వన కలిగిస్తాయి, లేకపోతే మనిషి క్రూరుడైపోతాడు, నేరస్తుడైపోతాడు. వీళ్ళు బీటెక్కలు చదివితే ఉపయోగం లేదు. ఇక్కడ సంగీతం తెలియాలి, సాహిత్యం తెలియాలి, తెలుగు భాష లేదు, సాహిత్యం ఎక్కడ తెలుస్తుంది? అంటే మనస్సులో వెన్నెల పూలు పుయ్యాలి అంటే అన్నమయ్య కీర్తనలు వినాలి. రాసులున్ పోసిన పుణ్యములు, ధాన్యపు రాశి మనకు తెలుసు, ముత్యాల రాశి కూడా తెలుసు ఉండొచ్చు కొంతమంది ధనవంతులకి. పుణ్యాల రాశి తెలుసా? చేసిన జన్మల పుణ్యాలన్నీ ఓ రాశిగా పోస్తే అది అన్నమాచార్య కీర్తన, అది అన్నమాచార్య కీర్తన. రాసులున్ పోసిన పుణ్యముల్ విరియబోచిన లేజవరాలి చెక్కులు. ఇది ఆయన శృంగార కీర్తనలకి సంబంధించిన మాట. ఎన్ని రాశాడు అలవేలు మంగ గురించి. అందుకే అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి చాలా విచిత్రమైన మాట అంటాడు. కరిగిపోయింది నాకు ఆ సినిమా చూసినప్పుడు. ఓ దేవుడికి ఇలాంటి కోరుకుంటుందా అనుకున్నాను. ఈయన అలసితి సొలసితి అంతట నీ శరణిదే జొచ్చితి, అలసితి సొలసితి అంతట నీ శరణిదే జొచ్చితి అని అన్నమయ్య అలసిపోయి సొలసిపోయి స్వామి నన్ను నీలో కలుపుకోవయ్యా అంటే ఆయన అంటాడు, ప్రతివాడు మోక్షం అంటాడు, పాటలు ఎవడు రాస్తాడయా అన్నాడు. నాకు ఆ డైలాగు బాగా నచ్చి. దేవుడికి పాటలు కావాలి, వెంకటేశ్వర స్వామికి పాటలు కావాలి. అన్నమయ్యకి పుట్టగానే మోక్షం ఇచ్చేస్తే పాటలు ఎవడు రాస్తాడు? కిరీటాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, నైవేద్యాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాటలు రాసి వెళ్ళాడు. నా గురించి నా శ్రీమతి గురించి ఎన్ని పాటలు రాసేవయ్యా? మాకు లేని ప్రేమలు కలిగే అయ్యా నువ్వు రాయడం వల్ల. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ఏమా భావన, ఏమా భావన.
దెబ్బలాడుకుని కొట్టుకుందుకు సిద్ధంగా ఉన్న దంపతుల దగ్గర కూడా ఈ పాట సరిగ్గా పాడి భావం చెబితే వెంటనే ముద్దెట్టుకుంటారండి, అనుమానం లేదండి. అబ్బా అంటారంతే, వెంటనే ముద్దెట్టుకుంటారు. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు గదా. ఎంత మధురమైన మాట, ఎంత మధురమైన మాట. అలమేలుమంగ అధరం మీద అక్కడక్కడ కస్తూరి కనపడుతోందిట. ఒక సుగంధ ద్రవ్యంగా అలదుకుంటారు కదా, అక్కడక్కడ ఉందిట. ఏదో మరకలు పడినట్టుగా ఇక్కడోసారా ఇక్కడోసారా అలా ఉంటే అన్నమాచార్య ఏమంటున్నాడంటే, స్వామివారికి ప్రేమలేఖ రాసింది, పెదవి మీద రాసింది ఆకులేక అని చెప్పింది ఆవిడ. ఏమా భావన, ఏమా భావన. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండిన. పూర్వకాలం ఈ కస్తూరి ఎవరికైనా ఇస్తే ఒక మంచి లేత చిగురాకు మీద పెట్టి ఇచ్చేవారు. ఇప్పటికి మీరు తెలిసిన వాళ్ళ ఆప్తికం ప్రక్రియలో కూడా గమనించండి, మన ఆచారాలు ఎంత గొప్ప. నాకు ముద్దుగా ఉంటుంది ఆచారం. ఒక ఆకు లాంటిది చూసి అందులో గంధం పెట్టి ఇస్తారు. గంధం అంటారు, సవ్యం అంటారు. యజ్ఞోపేతం సవ్యం చేసుకోమని గంధం అంటారు. ఆ గంధం జల్ల చోట ఖచ్చితంగా సవ్యం చేసుకోవాలి, కుడి చేత్తోనే జల్లాలి గంధం. మళ్ళీ తెలలో అనగానే ప్రాచీన వీతి అంటాడు. దాని ప్రక్రియ దానికి ఉంది. అక్కడ కూడా గంధాన్ని ఎంత ఉన్నతంగా చూశారంటే తద్దినం ప్రక్రియలో కూడా దాన్ని ఒక ఆకులో పెడతారు, చిగురాకులో. ఆ ఆకుతో సహా బ్రాహ్మణుడు చేతుల్లో పెట్టాలి, భోక్త చేతుల్లో పెట్టాలి, ఆకుతో సహా. ఆయన ఆ గంధం రాసుకుని అప్పుడు భోజనం చేస్తాడు. గంధానికి అంత ప్రాధాన్యం ఉంది. అలా ఎక్కడో ఉపయోగించిన గంధం పొరపాటున అమ్మవారి యొక్క పెదవి మీద అక్కడక్కడ ఇలాగా రేఖలుగా ఏదో కనపడుతూ ఉంటే, చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అన్నాడు. అన్నమయ్యకి నమస్కారం. అటువంటి మహాకవి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఏం భావన, ఏం భావన. ఏ షేక్స్పియర్ సరిపోతాడు, ఏ మిల్టన్ సరిపోతాడు వీటి ముందు. శృంగార కవిత్వంలో మనవాళ్ళ ముందు వాళ్ళేవి సరిపోతారు. వైరాగ్యంలో అసలే సరిపోరు, వేదాంతంలో ఎందుకు కొరగారు. శృంగారం, వైరాగ్యం, వేదాంతం అన్నిట భారతీయ కవులే, భారతీయ తత్వవేత్తలే ఉత్తమోత్తములండి, అనుమానమే లేదు ఇక్కడ. నేను మొన్న లండన్ పార్లమెంట్లో షేక్స్పియర్ కవిత్వం గురించి మాట్లాడుతూ అంతర్గతంగా అవే చొరకలేసామా ముందు మీరు సరిపోరనే వేశాను ఖచ్చితంగా. మన వాళ్ళ ఉదాహరణలు కూడా చెప్పి, వాళ్ళ షేక్స్పియర్ కవిత్వం గురించి 10 పద్యాలు తెలుగులో చెప్పి అంత మొత్తం ఇంగ్లీషులో ఎక్స్ప్లెయిన్ చేసి 45 నిమిషాల పాటు మధ్యలో మన కాళిదాసుని మన పెద్దన్నే చూపించి, ఇవన్నీ మీకు ఇంత గొప్ప షేక్స్పియర్ మీ దగ్గర ఎప్పుడు పుట్టాడు? 16వ శతాబ్దంలో. అక్కడ మన దగ్గర ఏం నడుతుంది? అప్పటికే అన్నమాచార్య వెళ్ళిపోయాడు. కృష్ణదేవరాయలు ఉన్నాడు, అలసాని పెద్దన మనుచరిత్ర, నంది తిమ్మన పారిజాతాపహరణం, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, జూడ్జటి కాళహస్తి మహత్యం, అజలరాజు రామభద్రుడు రామాభ్యుదయం, భట్టుమూర్తి వసు చరిత్ర, పింగళి సూరణ కళాపూర్ణోదయం, తెనాల రామకృష్ణుడు పాండురంగ మహత్యం, 8 దివ్య ప్రబంధాలు వచ్చాయి అప్పటికి. అప్పుడు పుట్టాడు ఆ షేక్స్పియర్ గారు. అప్పటికి ఎంత సాహిత్యం తెలుగులో. సంస్కృతంలో కడితే ఇప్పుడు తాడు తెగది, వేదం అది. వాల్మీకి రామాయణం ఎప్పటిది? కనీసం బోర్డు ఇంగ్లీష్ వాళ్ళు లెక్కలు చూసినా 7000 ఏళ్ళు అయింది. ఏముంది విదేశాల్లో? మట్టిగడ్డ తప్ప, ఇసుక తప్ప. అప్పుడు ఇంత సాహిత్యం పుట్టింది ఇక్కడ. ఏముంటుందండి ప్రపంచం అంతా పోలిస్తే? ఇటువంటి భావన ఒకటి చూపించండి. చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఇంత సుకుమారమైన భావాలు మన యువతీ యువకులకి ఇవాళ మనస్సులో నిండేలా చేయాలమ్మా. అదే మనసు పూచిన వెన్నెల పూలు. అప్పుడు వీళ్ళు రకరకాల అహంకారాలతో కాపురాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఆందోళనకి పరిష్కారాలు లభిస్తాయి. ఈ ప్రసంగానికి నిజంగా అంతర్గతంగా నేను పెట్టుకున్న పేరు ఏమిటంటే, ఆధునిక కాలంలో అన్నమయ్య ప్రభావం అనేది వారికి చెప్పే వారు అలా కోరేరు, బాగుంది. నేను పెట్టుకున్నది ఏమిటంటే, అన్నమయ్య పదాలు ఆందోళనకి పరిష్కారాలను పెట్టుకున్నాను నేను. అటువంటివే వెతికాను నేను. ఆందోళన పోవాలి కదా అందరి హృదయాల్లో, చిన్న పెద్ద యువతి యువకుల్లోనేమో ప్యాకేజీ లీకేజీ గొడవ, అహంకారాలు గొడవ. పెద్దవాళ్ళకి ఏమిటో ఒంటరితనం వచ్చేసింది. ఈ ఒంటరితనం చేయించినా ఈయనకి తెలియదు. ఆ ప్రేమ నిలబెట్టుకోవడం వాళ్ళకి తెలియదు. ఆ పనిని, కాపురాన్ని, జీవితాన్ని మేనేజ్ చేసుకోవడం, సమన్వయం చేసుకోవడం తెలియదు. అదే ఇందాక ఇంద్రుడు చెప్పిన శ్లోకం, ధర్మంచార్థంచ ధర్మంచార్థంచ కామంచ ఏషాం చింతయతాం మతి. ధర్మార్థ కామాలలో దేనికి లోటు లేకుండా దేని సమయం దానికి కేటాయించేవాడు ఉంటాడే, ఇక ఇతర కోరికలు ఏవీ లేకుండా వాడికి నేను నమస్కారం చేస్తాను. అన్నీ చేయించండి. ఉద్యోగం చేసుకోవచ్చు, సంసారంలోనూ ఆనందంగా ఉండొచ్చు, మధ్యలో అన్నమయ్య కీర్తనలు పాడుకోవచ్చు. దేని సమయం దానికి కేటాయించాలి. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టాలి, వేరే ఏవి ఆలోచించద్దు. మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటికి వచ్చాక కూడా ఎదవలాపటాపు తీసుకొచ్చి ఇంటి దగ్గర బారేసి రేపో ప్రాజెక్టు ఇదో పోలవరం ప్రాజెక్టు ఈ జన్మకి తమలది.
దాన్ని బట్టు కూర్చుంటాడు. వీడికి సంతానం ఎక్కడ కలుగుతుంది? మనస్సు నిండా బెంగ ఉంటే సరసం ఎక్కడా, సమయం ఎక్కడా? సంతానము కలగట్ల. సరసవాడడానికి సమయం ఉంటే సంతానం కలుగుతుంది. మనస్సు పూర్ణంగా అంకితం కావాలి కదా శరీరానికి. మనస్సు శరీరానికి అంకితం కాక శరీరం విడిగా మనస్సు విడిగా, మనస్సు ఎక్కడో ఉంటే ఏమిటిది? దీనికి పరిష్కారం శృంగార కీర్తనలు. ఇవాళ మనం ఎక్కువ అవి చెప్పుకోం, కానీ అవి చెప్పాలి పిల్లలకి. ఆయన ఉరికి రాయలేదు, ఆయనకి ఏం శృంగారం కావాలి ఏమిటి? ఆయనకి భగవంతుడికి భగవతికి మధ్యలో శృంగారాన్ని వర్ణించాడు ఆయన. అందుకని విరిజపూసిన లేచవరాల చెక్కులు త్రోసిన జన్మబంధములు. ఒక్కొక్క కీర్తన సరిగ్గా అర్థమైతే ఈ జన్మే చివరదండి, అనుమానం లేదండి, ఇంకొకటి ఈ జన్మే చివరది, ఇంకేమక్కల. మేలుకొలుపు దగ్గర నుంచి చిట్ట చివరి దశలో పాట వరకు ఆయన రాసినటువంటి పాటలన్నీ అంతే. ఈ జన్మ చివరిది. ఆపద ఆకటి వేళల అలపైన వేళల తెకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళల తెకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళల. అందులో ఎప్పుడెప్పుడు భగవంతుడు ఎలా కాపాడతాడో చెబుతాడు చూడండి. ఆపద వచ్చిన వేళ, ఆరడి పడిన వేళ, ఆపద వచ్చిన వేళ, ఆరడి పడిన వేళ, పాపపు వేళల భయపడిన వేళ, పాపపు వేళల భయపడిన వేళ. ఓపిక ఓపిక హరినామొక్కటే గతిగాక, ఓపిక హరినామొక్కటే గతిగాక, ఓపిక హరినామొక్కటే గతిగాక. మాపుదాక పొరలిన లేదు వేరు తెరగు, మాపుదాక పొరలిన మరి లేదు తెరగు. ఆకటి వేళల అలపైన వేళల తెకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళల. ఈ కీర్తన సరిగ్గా అర్థమైతే జన్మబంధాలు పోతాయి. ఇదే చివరి జన్మ. పాటంతాగా పాడారు, దానికి ఏమి అవార్డు వచ్చింది, ఈ దరిద్రపు ఆలోచన కాదండి ఎంతసేపు. అదే నేను చెప్పింది, పూర్వకవులు తప్పించాక తర్వాత రచించారు, మనం రచించాక తర్వాత తప్పిస్తున్నాం, లేదా పాడాక తప్పిస్తున్నాం. నాకు గుర్తింపు లేదు, నీకు గుర్తింపు నీకెందుకే? నీ పూజా మందిరంలో కూర్చుని పాడుకో, భగవంతుడు గుర్తిస్తాడు. అంత తన్మయత్వంతో ఆనందంగా పాడుతుంటే ప్రయోజనం చెబుతున్నానండి. దేవుడు కనపడినా కనపడకపోయినా భార్య రెండోసారి కాఫీ ఇస్తుందండి, అది చాలదా? ఏదో పాడుతున్నాడు పెద్ద మనిషి, పోనీ అలిసిపోయాడు, చాలుగా. ఇంక బయటవాడు ఎందుకంటే గుర్తించడం. మనం ఏ పూజ చేయి, ఏ హడావుడి చేయి, మొత్తం అందరినీ పిలవాలి, పేరంటం చేయాలి. ఎందుకు ఈ పేరంటం? ఖర్చు 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 బాగా పెంచేసుకున్నాం, అప్పులు పాలయ్యాం. ఖర్చు లేని ఉపాయం చెబుతున్నాను. నీకు ఆకలి అంటే ఇది మామూలు భోజనం ఆకలి కాదండి, ఇది ఆత్మజ్ఞానాన్ని గురించిన ఆకలి, తపన తపన తపన. అది అన్నమాచార్య హృదయాన్ని తినేసింది. ఎందుకని? వేదం ఏం చెప్పింది? యదకరే విరజేత్ తదకరే ప్రవ్రజేత్. నీకు ఎప్పుడైతే తీవ్రమైన విరక్తి కలిగిందో తక్షణం వెళ్ళిపో బయటికి, ఎవరి గురించి ఆలోచించద్దు, ద్రోహం లేదు మోసం లేదు, వెళ్ళిపో. అది వేదం చెప్పింది. అంత తీవ్రమైన విరక్తి కలగాలంతే. సంసారం నుంచి భయపడి వెళ్ళిపోకూడదు, ఎవరో బాధ పెడుతున్నారని వెళ్ళిపోకూడదు, సమస్యలు ఉన్నాయని వెళ్ళిపోకూడదు, అప్పులున్నాయని వెళ్ళిపోకూడదు. యదకరే విరజేత్ తదకరే ప్రవ్రజేత్. ఈ రోజు పగలు కానీ రాత్రి కానీ నీకు ఎప్పుడు అనిపిస్తే, అంత తీవ్రత కలిగితే, నిజంగా ఉండలేనంత గుబులు నీకుంటే వెళ్ళిపోవయ్యా, పాపం లేదు పుణ్యం లేదు, నీకంటే పుణ్యాత్ముడు లేడు అన్నాడు. అదే ఆకలి వేళ. అలా అందుకని ఏదో పెసరట్ల కోసం 2 రోజులు ఉపవాసం ఉండవేసి ఆకలి కాదు ఇది. అలపైన వేళ ఎక్కడది? జన్మబంధాలన్నీ అక్కడ ఉంటాయి అని పుట్టి పెరిగి చదివి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చచ్చి చెడి, ఇందులో ఒకడికి ముక్కు రొంప, ఇంకోటికి దగ్గు, ఇంకోటికి నానా వ్యాధులు, ఇవన్నీ పడి 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 చచ్చి చచ్చి అలిసిపోతాడు మనిషి. అంత అలపైతే నిన్ను కాపాడగలిగింది హరినామం ఒక్కటే, ఇంకోటి లేదు. తెకువ హరినామమే దిక్కు మరి లేదు. సాహసం, తెకువ అంటే సాహసం.
ఏమో ఎవరు లేరని అనుకోవద్దు. భగవంతుడు ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకో. అందుకే నేను ఇంకేమనాలో తెలియక శరణాగతికి వాడిన పదం త్రోసిన జన్మబంధములు దోషిలి మోసిన విష్ణుపాదములు. అన్నమయ్య కీర్తన అంటే నీ దోషులతో నువ్వే నీ పూజామందిరంలో మహావిష్ణువు యొక్క పాదాలు రెండూ మూసేస్తే అదే అన్నమయ్య కీర్తన, ఇంకేం అక్కర్లేదు. తిరుపతిలో మనం ముయ్యలేం, అంతవరకు మనం వెళ్ళనివ్వరు, ఆ పాదాలు మనకు అందవు. మన పూజామందిరంలో దేవుడు లేడా, పెద్ద విగ్రహాలు లేవా, ఆ రెండు పాదాలు పట్టుకోండి. న ధర్మనిష్టోస్మిన చాత్మవేదీన భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నాణ్యగతి శరణ్యక త్వత్పాదమూలం శరణం ప్రపద్యే త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నేను రోజు నా పూజానంతరం చదువుకునే శ్లోకం ఇది. మా దగ్గర గణపతి విగ్రహం ఉంటుంది, ఆయన రెండు పాదాల మీద చేయిబెట్టి ఈ శ్లోకం చదువుతాను ఖచ్చితంగా. ఇది సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన శ్లోకం ఇది, శరణాగతి శ్లోకం. నా ధర్మనిష్టోస్మి, నేను ధర్మనిష్ట కలిగిన వాడిని కాదయ్యా. జీవితంలో తప్పులు లేకపోలేదు, ఏం చేస్తాం, తప్పది కానీ తప్పదది, ఏవో చేశాం. నా చాత్మవేది, అలాగని ఆత్మజ్ఞానం ఉందా అంటే అది లేదయ్యా. నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే, నీ పాదాల మీద భక్తి కూడా నాకేం లేదయ్యా. ఏదో పెద్ద నాటకం, అవసరార్థం చేసే పనులు ఇవన్నీ. నిజాయితీగా భగవంతుని ముందు ఒప్పుకోవడం మనం. న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనక నాణ్యగతి శరణ్యక. దరిద్రుణ్ణి అంటే డబ్బు లేనివాడు కదా, వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. అకించనక నా అన్యగతి శరణ్యక, నాకు నన్ను ఉద్ధరించడానికి వేరే ఎవడూ లేడయ్యా. త్వత్పాదమూలం శరణం వ్రజే, నీ పాదమూలాన్ని, ఆ పాదానికి కూడా మూలమే భగవంతుని యొక్క అసలు రూపం. కేవలం పాదం కాదు, పాదమూలం. ఎందుకంటే భగవంతుని యొక్క పాదంలో ఇదెంతంటే త్రిపాదస్య అమృతం దివి పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. వేదం చెబుతున్నమాట. ఈ సృష్టి అంతా భగవంతుల్లో ఎంత అంటే పావలా అని చెప్పింది వేదం. పాదోస్య విశ్వభూతాని, ఈ సమస్త చరాచర జీవరాశులు కలిపి 14 లోకాలు కలిపి ఆయనలో ఎంత అంటే పావలా. మరి మిగిలిన 30 ఎక్కడుందంటే త్రిపాదస్య అమృతం దివి. దీన్నే అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ఫలభాక్ యంత్రం అని త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రం అని ప్రదర్శిస్తారు. త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రం అని యంత్రం రూపంలో ప్రదర్శిస్తారు అన్నవరం క్షేత్రంలో. అది త్రిపాద్విభూతి అంటే ఏమిటి, ఇక్కడ ఒక పాదమే ఉంది, భగవద్విభూతి 3 పాదాలు పైన ఉంది. అది మనకు అన్నవరం క్షేత్రంలో ఒక యంత్రం రూపంలో కనపడుతుంది. ఆ జపం నువ్వు చేసుకుంటే హృదయంలో కనపడుతుంది, అక్కడ కనపడదు. అది అక్కడ కేవలం యంత్రం ఉంటుంది భౌతికంగా. ఆ జపం నువ్వు చేసుకుంటే ఇంటి దగ్గర కనపడుతుంది, నీ హృదయంలో కనపడుతుంది. అది మహావిభూతి, అది 3 పాదాలు. ఈ మొత్తం సృష్టి అంతా కలిపితే పావలాయే. 30 ఉండగా దీనికి పడి ఏడుస్తామేమిటి, కానీ దీనికోసమే ఏడిచి అలసిపోయి ఉంటాడే. అప్పుడు అలసిన వేళల, ఆకటి వేళల, అలపైన వేళల తెకువ హరినామమే. ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ. ఈవేళ ఆధునిక కాలంలో ఆపదలు ఎలా వస్తున్నాయండి, ఏదైనా చెప్పు వస్తుందా? బయటికి వెళ్ళిన కుర్రాడు ఇంటికి క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదమ్మా హైదరాబాదు నగరంలో. ఎందుకంటే వాడికి మైనార్టీ తీరకుండానే బండిస్తున్నాం. ఒకవేళ వాడు మేజర్ అయినా వాడికి బండి ఇస్తే వాడు మైనర్కి ఇస్తాడు వాడి ఫ్రెండ్కి. ఏం జరుగుతుందో తెలియదు. మేజర్ అయినా 5వ గేరు పెట్టేస్తాడు, 4 గేర్లు కూడా సరిపోవు వీళ్ళకి. ఎక్కడో ఎవడో గుద్దేస్తాడు, ఎవడో ఫోన్ చేసి మనకు వార్త చెబితే ఏమైపోతాం. అనారోగ్యాలు, వాయు కాలుష్యం. ఇవాళ మరో ఢిల్లీ కాబోతోంది హైదరాబాద్. మనం జాగ్రత్తగా ఉండాలి, మరో ఢిల్లీ కాబోతోంది. ఢిల్లీలో మనిషి బతికే అవకాశం లేదు. ఇక్కడ ఇది అలా కాబోతుంది. ఇక్కడ చాలా రోగాలు ఏవో వస్తుంటే మనుషులు అది కారణం ఇది కారణం, పొరపాటు. ఆ మనిషి ఏం పొరపాటు చేయలేదు, బయట ఏం తినలేదు, ఎక్కడ ఆయన జీవనశైలి వ్యాధికి ఆయన లోనయ్యే అవకాశం లేదు. ఆయన లైఫ్ స్టైల్ చాలా గొప్పది. కానీ ఎందుకు వచ్చిందంటే వాయు కాలుష్యం. పీల్చక తప్పదు కదా, ఏం చేస్తావు? ఎంతసేపు రూములో ఏసీలో ఉంటావు? ఇది ఆపద. అనారోగ్యం పెద్ద ఆపద. ఈవేళ మా ఇంట్లో ఎవ్వరికీ ఏమీ లేవు అంటే ఇంక అంతకంటే అదృష్టవంతుడు లేడు. మా చిన్నతనాల్లో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేవారు ఇంటికి. ఇంటి ముందు తెల్లటి గోడ మీద పెన్సిల్తో గీసేవారు. ఎంత పద్ధతిగా గీసేవారో. గీసి ఏమన్నా ఇంట్లో ఎవరికైనా ఏమైనా ఉన్నాయంటే, మా ఇంట్లో నాకు తెలుసున్నంత వరకు వారానికి ఒకసారి వచ్చేవారు 15 రోజులకు. ఎప్పుడూ ఏం లేదని చెప్పడమేనండి 10 ఏళ్ల పాటు. ఏమీ లేదు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ విచిత్రమైన బెళ్ళు ఇచ్చేవారు. ఏపీసీ అంటారు దాన్ని. ఏమిటో అది మొత్తం, దాంతో క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది ఆ బెళ్ళు, అంతే ఇచ్చిపోయేవాళ్ళు.
కానీ 15 రోజులు ఖచ్చితంగా వచ్చేవారు. అంత పద్ధతిగా పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు. మలేరియా డిపార్ట్మెంట్ మలేరియా వ్యాపించకుండా అందరిళ్ళకి వచ్చి లెక్క పెట్టి అడిగి మీకు ఏమైనా ఎప్పుడు ఏమీ లేదని సమాధానమే మా నాన్నగారు కానీ మేము కానీ ఏముందే వెళ్ళమనం అని చెప్పేది మా అమ్మ. ఏమైనా ఉంటే వీళ్ళకి జీలకర్ర ధనియాలు వైద్యమే కానీ ఊరికి బిళ్ళలు వేసుకునే అలవాటు లేదు అసలు. ఇవాళ అలా కాదండి, ప్రతిదానికి వైద్యమే, దానికి మళ్ళీ ఇన్సూరెన్స్, దానికి మళ్ళీ లక్షల ఖర్చు. అదే ఆపద వేళ. అలా ఆపద వచ్చిన వేళ. ఇంకో మాట, ఇవాళ సోషల్ మీడియా పెరిగాక మనం భరించవలసింది ఆరడి పడిన వేళ. నీ దారిని నువ్వు పోతున్నా సరే నీ మీద బురద జల్లుతారు. ఎందుకంటే నువ్వు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పటికే పైకి వచ్చి ఆకాశంలో ఉన్నావు, నిన్ను ఎలాగో దించలేరు. నిన్ను తిడితే వాడి వీడియో ఎవడో చూస్తాడు. ఇదో పెద్ద కర్మ. సెలబ్రిటీలు అన్న వాళ్ళకి ఇదో కర్మ. అలాగని వీడి మీద కేసెట్టి వీడి కోసం మనం కూడా ఒక వీడియో తీసామనుకో, అంతే అమేధ్యం మీద రాయేసినట్టే. ఇక టీవీలో వాళ్ళు వాడికి మనకి ఇంటూ గుర్తు వేస్తారు. వీడు అనామకుడు, మనం అగ్రాసనాధిపత్యంలో ఉన్నాం. ఈ విధవ మనతో సమానం అయ్యాడు ఇప్పుడు. అంటే దీనికి ఏం చేయాలి? ఆరడి పడిన వేళ నింద పడుతూ మనం బాగానే ఉన్నాం, వాడు కావాలని నిందిస్తాడు. దానికి ఆధారాలు ఏమీ ఉండవు, ఊరికే వాగేస్తారంతే. ఎవరూ చెప్పని సమాధానం ఇక్కడ హరినామ కీర్తన ద్వారా అన్నమయ్య చెప్పాడు. వ్యాసుడు చాలా గొప్ప సమాధానం చెప్పాడండి భారతంలో. హిట్టి భంతముపేక్షేత వశమానమివాతురం. సోషల్ మీడియా దౌర్జన్యాలు పెరిగిపోయిన పరిస్థితుల్లో అందరం నిశ్చింతగా ఉండాలంటే వ్యాస భగవానుని ఆజ్ఞను అనుసరించాలి. ఆ రకంగా మన మనస్సును మలుచుకోవాలి. ఒక క్షణంలో పరిష్కారం. హిట్టి భంతముపేక్షేత వశమానమివాతురం నిష్ఫలం ప్రతిపద్యతే. స్థిష్టిభంతముపేక్షేత వాశమానమివాతురం లోక విద్వేషమాపన్నక నిష్ఫలం ప్రతిపద్యతే. టిట్టిభం, నీ గురించి అలా వాగుతున్నవాళ్ళు ఆడ మగ ఎవడైనా సరే అదో తీతూ పిట్ట వదిలై. టిట్టిభం అంటే అది ఏదో వాగుతున్నారు అదవసంత. దానికి నువ్వు సమాధానం చెప్పడం ఏమిటి? చెప్పకో. వాశమానమివ ఆతురం. ఆతురం అంటే సంస్కృతంలో తొందరపడేవాడు కాదు, రోగి అని అర్థం. అనాతురగా అంటే రోగము లేనివాడు అని అర్థం. ఆతురత అంటే రోగి అని అర్థం. అందుకని ఆతురగా రోగం ఉన్నవాడు చూడండి మంచంలో పడుకు అమ్మా అమ్మా, ఆ అమ్మ అనే బదులు శివ అందామని వాడికి అనిపించదు, వాడి కర్మ అది. బాబాయ్ తట్టుకోలేకపోతున్నా బాబోయ్, ఈ బాబోయే సరిపోతుంది. ఎప్పుడో వాడు బాబు యమధర్మరాజు వచ్చి లాక్కెళ్ళిపోతాడు. వీడికి ఏ లోకానికి ఎడతాడు? బాబు లోకానికి ఎడతాడు. కనీసం ఇంత యాతన పడుతూనేనా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అందామని అనిపించదండి అసలు. ఒరే డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, ఒరే తీసుకెళ్ళరా, ఇదే గొడవ ఎంతసేపు అని. ఇక్కడ నిండా మునిగిపోయి 90 ఏళ్ళు ఉండి మంచంలో ఉన్నవాడికి కూడా ఇంకా డాక్టర్ దగ్గరికి వెడదామని, ఇంకో ఏదో 10 ఏళ్ళు బతికేసి ఏదో దున్నేద్దాం ఈ ప్రపంచంలో. అంతేగాని భగవన్నామం చెప్పిద్దామని ఉండదండి. అందుకే వ్యాసుడు చెప్పాడు, టిట్టిమానం రోగిష్టివాడు ఎలాగైతే రోగం తగ్గక వాడి బాధ అంతా రోగానికి పంచిపెడుతూ ఉంటాడో, ఆ పంచిపెట్టేది భగవన్నామం పంచిపెట్టచ్చు కదా. వాడు చుట్టూ నలుగురు చేరతారు కనీసం. మనం అనకపోయినా వాడేనా అంటున్నాడు, వింటే పుణ్యం అని అనడం. అంతే రోగిష్టివాడు మాట్లాడినట్టు వాడు ఎవడో మాట్లాడుతున్నాడు, దాని గురించి నువ్వు పట్టించుకోకు నాయన. లోక విద్వేషం ఆపన్నక. దానికి సమాధానం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వీడికి కాలక్షేపం లేకపోతే వీడికంటే కాలక్షేపం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మన పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చెబుతారు ఏం పర్వాలా, వాళ్ళు కొట్టుకుంటారు. మనం హాయిగా కాఫీ తాగేసి కూర్చోవడమే, సుఖంగా ఉంటాం అంతే లెక్క. సోషల్ మీడియాను తట్టుకోవాలంటే అంతే. బోధి దాటాలంటే దూకుతామండి. కాలువ దాటాలంటే ఈదుతామండి. నది దాటాలంటే పొడవేసి కెడతామండి. సముద్రాన్ని దాటడానికి ఉపాయం ఏముంది? ఉంది. విమానంలో వెళ్ళిపోతాం, కింద బోడు సముద్రాలు వెళ్ళి అంతే లెక్క. సోషల్ మీడియా అంటే సముద్రం, విమానంలో వెళ్ళిపో, దాన్ని పట్టించుకోకు. నువ్వేమిటో నీకు తెలుసు. వాడి ప్రశంస నీకు అనవసరం, విమర్శ నీకు అనవసరం. అసలు సోషల్ మీడియాలో మన గురించి మనం పెట్టనే వద్దు. పెట్టిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటాడు. దానికి పరిష్కారం ఇది. ఆరడి పడిన వేళ నింద పడతాం. మనం మంచిగా ఉన్నా కూడా ఎవడో, వాడికి మంచితనం లేదు, మనం ఏం చేస్తాం ఇక్కడ? వాడు కోచింగ్ ఇచ్చి మంచివాడికి చేస్తాం, వీటి మన వల్ల కాదు ఇది. అందుకని పాపపు వేళల ఒక్కోసారి కొన్ని వేళలు అలా ఉంటాయంటే పూర్వజన్మ కర్మ కారణంగా మనకు వస్తాయి. అదే పాపపు వేళ. అది వెంటాడుతూ ఉంటుంది కదా. 1,00,000 ఆవులు ఉన్నా సరే దూడ తన తల్లి పాలే తాగుతుంది. 1,00,000 దూడలు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది. ఖచ్చితంగా కర్మ వచ్చి తీరుతుంది, అందులో అనుమానం ఏం లేదు ఇక్కడ. అది మనస్సులోనే ముద్రితమైంది. అది పాపపు వేళ. ఏదో చేసావు ఎప్పుడో తెలియదు, అది ఇప్పుడు వెంటాడుతుంది, కానీ ఇంకా అనుభవించడమే, దాన్ని చేసేదే లేదు. అటువంటి వేళ కూడా భగవన్నామం ఉపయోగిస్తుంది. ఇది మొత్తం అన్నిటికీ పరిష్కారం. ఇది సామాన్యమైన విషయం కాదు. అదేదో 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కాదు, పుట్టినప్పటి నుంచి చేయొచ్చు. భయపడిన వేళ ఏమీ లేదు, ఒట్టినే భయపడతాం. అప్పుడు వెంటనే ఆంజనేయ దండకం చదువుకో, భగవన్నామం జపించు, ఆ భయం పోతుంది.
ఎందుకంటే దేవుడు తోడున్నాడు అనేటువంటి నమ్మకంతో చెయ్యాలి. మనం ఇది 10 సార్లు చేయాలని భయపడుతూ 10వ వరకు చెయ్యలేవేమో అని భయపడితే ఆ భయం పోయి ఈ భయం పట్టుకుంది. ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు చదివేవనేది ఆంజనేయ స్వామికి ముఖ్యం కాదు. ఆ చదివేది హృదయపూర్వకంగా ఉందా లేదా అంతే. హృదయపూర్వకంగా ఒకసారి చదివినా చాలు, అయిపోయింది. మంచిది. అన్నిటికీ భయపడిన వేళ, పాపపు వేళలా భయపడిన వేళ ఓపిక హరినామొక్కటే గతిగాక, ఓపిక హరినామొక్కటే గతిగాక, మాపుదాక పొర్రాలిన మరి లేదు తెరగు. ఓపిక చేసుకుని అంత అనారోగ్యంలో కూడా, అంత ఆపదలో కూడా, అంత మానసిక దుఃఖంలో కూడా కేశవనారాయణ మాధవ గోవింద అనలేవా? ఎందుకు ఊరికే అరుస్తున్నావు, వాళ్ళని వీళ్ళని పిలుస్తున్నావు? వచ్చిన వాడికల్లా నీ కష్టాన్ని చెబుతున్నావు. ఇక్కడ నేను ఏం చేయకుండా వాళ్ళు ఏదో అన్నారా, ఇదో సోది. ఇక్కడ వీడేం చేస్తాడు, మనం సమర్థిస్తాడు, వెళ్ళి వాళ్ళకి మ్యాటర్ అందిస్తాడు. ఆ చెప్పేది ఏదో భగవంతుడికి చెప్పుకోవచ్చు కదా, పక్కింటి వాడికి పత్రికల వాళ్ళకి చెబితే ఉపయోగమే ఉందండి. పరమేశ్వరుడితో చెప్పుకుంటే కష్టం తీరుతుంది. వేరే వాళ్ళకి చెబితే అది పెరుగుతుంది, ప్రచారం చేస్తారు. అందుకని ఓపిక హరినామం ఒక్కటే గతిగాక, మాపుదాకా దొరలినా మరి లేదు తెరగు. ఎంత బాగా చెప్పాడో సరిగ్గా. మాపు, రేపు మాపు అని వాడతారు, గమనించండి. మాపు అంటే రాత్రి, రేపు అంటే నాట్ టుమారో. రేపు అనేది చాలా గొప్ప మాట. రేపు అంటే తెలుగులో ఉదయం, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అని అర్థం. ప్రాచీన కవులు దాన్ని చక్కగా సినిమా పాటల్లో కూడా వాడారు. రేపంటి రూపము గంటి పోవింటి దొరనేనంటి అని బ్రహ్మాండంగా రాశారు పాటలు. రేపంటే అంటే టుమారో లాంటి రూపమా? ప్రియురాల రూపం టుమారోలా ఉంటే ఎలాగా, ఎస్టర్డే ఎలాగానో. అక్కడ రేపు అంటే ఉదయం, సూర్యోదయం ఎంత అందంగా ఉందో నీ ముఖం అంత అందంగా ఉందని హీరో గారు చెబుతున్నాడు. అప్పటి కవుల పాండిత్యం అది. రేపంటి రూపము కంటి పోవింటి దొరనేనంటి. ఉదయం లాంటి రూపాన్ని చూశాను, దెబ్బకి మన్మథ భావాలు నాలో ప్రవేశించే. ఆయన ఎంత అందంగా చెప్పాడండి. సినిమా కవి అయితే పాండిత్యం సముద్రాల మజాక. వాళ్ళు సాహిత్యంలో సముద్రాలు లాంటి వాళ్ళు, అంత అందమైన. అంచేత రేపు మాపు అంటే పగలు రాత్రి అని అర్థం. ఇక్కడ టుమారో అని అర్థం కాదు. తర్వాత రేపు అంటే టుమారో అని వచ్చేసింది, మన వాడుక పలుకుబడిలో వచ్చింది. మాపులు రేపులు అంటే రాత్రి పగలు. మాపుదాకా దొరలేని, మాపుదాకా విచిత్రం. మాపుదాకా అంటే సాయంత్రం వరకు కాదు. దొరలడం ఎప్పుడు దొరుకుతామండి? పక్క మీద తెల్లారకట్టకు దొరుకుతాం నిద్ర పట్టినప్పుడు. గమనించండి, రాత్రి పడుకుంటాం, నిద్ర పట్టలేదనుకో 12కో 1 గంటకో మెలకు వస్తే అప్పుడు దొల్లుతాం. పక్క మీద అటు ఇటు అస్తమానం దొల్లుతున్నారంటే నిద్ర పట్టట్లేదని అర్థం. అక్కడ నువ్వు మాపుదాకా అంటే మాపు తెల్లారేదాకా, మాపు రేపు అయ్యేదాకా దొరలినా మరి లేదు తెరవు. ఇంకా వేరే మార్గం ఏం లేదు, నో అదర్ వే. ఇది మొత్తం త్రోసిన జన్మబంధాలా కాదా? ఈ జన్మే ముగింపు అయిపోయేలాగా మళ్ళీ జన్మ లేకుండా చేయడానికి ఈ అవగాహన చాలండి. ఇప్పుడు కీర్తనలు వినాలా, అవగాహన చేసుకోవాలా, ఆలోచింతురుగాక మీరలు. ఆ రకంగా ఆకటి వేళలాన ఒక్క కీర్తనతో జన్మబంధాలు మొత్తం తోసేసాడు ఆయన. మూసిన ముత్యముల్ మనసు పోచిన వెన్నెల పూలు, రసులున్ పోసిన పుణ్యముల్ విరియమూసిన లేజవరాలి చెక్కులు, త్రోసిన జన్మబంధములు దోసిలి మూసిన విష్ణుపాదముల్, చేసిన వెన్న పూసలని చెప్పుదును అన్నమయాంధ్ర గీతముల్. అటువంటి అన్నమయ్య ఎప్పుడు విరక్తి వచ్చి బయలుదేరాడో తెలుసా? కథనకు తోగల రాగము నదులున్ గమకించి పాడెనవ కావ్యమునన్. ఆ సంఘటన మీద పద్యం రాస్తూ కృష్ణదేవరాయల ఘట్టం ముగించి మహత్తరమైన సాహిత్యంతో కథనం కూడా కుతూహలమైంది. ఆ రోజుల్లో సంగీతంలో కథన కుతూహలం అని రాగం ఉంది. ఎలాగో అసలు అది వాయిస్తుంటే మనకు కూడా యుద్ధం చేయాలనిపిస్తుంది. అందుకే ఎలాగో ఉంది. అందుకని నేను దాని పద్యంలో వాడుకోను. ఎందుకంటే నా బాధ వేరు. 10,000 పడగలు రావాలి, ఇక్కడ అన్నమయ్య కథలోకి వెళ్ళాలి. 10,000 రావాలి. కంద పద్యాలు ఉంటే దకార ప్రాసతో మొదలు పెట్టాలి. పద్యాలు రాసేవాడికి తెలుసు. నాకు ఆ దకార ప్రాస ఎక్కడ దొరికిందంటే కథన కుతూహలం ఉంది కదా. కృష్ణదేవరాయలకి కథన కుతూహలం, అన్నమయ్యకి పద కుతూహలం. కథన కుతూహల రాగము నదులు గమకించి పాడెనవ కావ్యములను 10,000 పడగలవిగో 10,000 పడగలవిగో, పద కవితలు పంట చేల పరువులు పెట్టెన్. ఆయన పంట చేను కోస్తూ ఉంటే తిరుపతి యాత్రకు వెళ్ళేవాళ్ళు కనపడ్డారట. ఏం విరక్తి అండి మహానుభావుడు. ఆ కొడవలు అక్కడ బారేసాడు, వెళ్ళిపోయాడు. సరిగ్గా వేదం ఏం చెప్పిందో అది అన్నమాచార్యకి అర్థమైంది, మనకు అర్థం కాల.
యదకరేవ విరజేత్ తదకరేవ ప్రవ్రజేత్ అంతే. ఆ పంట కొడవలు పెట్టి కోస్తుంటే తిరుపతికి హరిలో రంగహరి అనేది గోవింద గోవిందని పాడుకుంటూ పెడుతున్నాడు. గోవింద 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 అంటే ఏటే అదో బతుకు అని చెప్పి అక్కడ పారేసాడు, పోయాడు అంతే. ఆ ఘట్టాన్ని వర్ణించాలంటే నాకేమనిపించిందంటే ఇది కథన కుతూహల రాగమా వైరాగ్యమా, ఆ కుతూహలం ఆయన చేత ఎన్ని పద కవితలు రాయించిందండి. ఎన్ని వేల పదాలు రాశాడు మహానుభావుడు. దొరికినవన్నీ, అందులో అర్థాలు తెలిసినవన్నీ, అచ్చయినవన్నీ ఎన్నున్నాయండి. పావలా కూడా లేవమ్మా నిజం చెప్పాలంటే. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు పెట్టారు కానీ చేసింది ఏమీ లేదు ఇక్కడ, తక్కువ. ఇప్పటికే అర్థం తెలియనివి చాలా, వాళ్ళు దొరకనివే ఉన్నాయి. రాగిరేకులే దొరకలేదు, అవి ఇంకా పూర్తిగా అచ్చవలేదు. అచ్చైన వాటికి తాత్పర్యాలు లేవు. ఎంతసేపు మన వాళ్ళని ఏం పాడమన్నా ఓ 10 ఉంటాయి ప్రసిద్ధమే, అవే పాడుతూ ఉంటారు ఎంతసేపు అంతే. అవే మనం వింటూ ఉంటాం. కానీ మనకి ఇంకా తెలియని కీర్తనల్లోకి వెడితే అపూర్వమైనటువంటి భావం. మహానుభావుడు సంగీత కళానిధి నేదునూరు కృష్ణమూర్తి గారు గురుతుల్యులు. వారు 108 కీర్తనలకి ఆయన రాగాలు కట్టి అవన్నీ రాసి దానికి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి చేత వ్యాఖ్యానం రాయించారు. ఆ పుస్తకం చదివి నేను మాట్లాడుతున్నాను ఇవాళ. ఆ పుస్తకం చదివి నేను మాట్లాడుతున్నాను. 108 కీర్తనలు కాబట్టి ఆ పుస్తకం నాకెప్పుడో కృష్ణమూర్తి గారికి నేనంటే చాలా అభిమానం. నువ్వు బాగా చెబుతావయ్యా అంటూ అనేవాడు పాపం ఆయన. అప్పుడు ఏదో ఆయన ఒకసారి ఇలాగే అన్నమయ్య కీర్తనల మీద విశాఖపట్నంలో సభ పడితే మాట్లాడితే ఆయన నాకు ఆ పుస్తకం బహుమతి ఇచ్చాడు. ఇప్పటికీ నా దగ్గర పెట్టుకున్నాను. ఇవాళ పొద్దు నుంచి అదే పఠనంలో ఉన్నాను నేను. ఇక్కడ చెప్పేవన్నీ సమస్య కాదు. నేను 108 చదివాను. మళ్ళీ చదువుతావా? అదొక అవకాశం. ఎంత గొప్ప మాటలు అవి. కథన కుతూహల రాగము నదులను గమకించి పాడే నవకావ్యములను. కొత్త రకమైన కావ్యాలతో కృష్ణదేవరాయల కాలంలో సాహిత్యం కథన కుతూహలం పాడిందయ్యా. అదే సమయంలో ఓ పక్క కథన కుతూహలం నడుస్తూ ఉండగా, యుద్ధాలు కూడా జరుగుతూ ఉండగా అన్నమయ్య వంటి కవులు పుట్టారు. 10,000 పడగలవిగో పద కవితలు పంట చేల పరువులు పెట్టెన్. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 పడగల 10,000 శేషుల పడగల మయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము. అదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలోన్నతము. అదివో బ్రహ్మాదులకు రూపము. అదే వెంకటాచలమఖిలోన్నతము. అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదే చూడు అదే మొక్కుడు. అదే చూడు అదే మొక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. పారిపోతారు అనుకున్నాను. నా చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సంతోషం, పర్వాలేదు, నేర్చుకుని పాడచ్చు. భావం గమనించండి. శ్రీహరివాసం పడగలమయమేమిటండి? 10,000 పడగల మధ్యలో ఆయన ఎలా పడుకుంటాడండి? నాకు ఎప్పటికీ గొప్ప శ్లోకం మీద ఎప్పుడూ అనుమానం. శాంతాకారం భుజగశయనం. నాకు అర్థం కాదు. పాముల పక్కమే పడుకున్నవాడు శాంతాకారంతో ఉంటాడా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈయన శాంతాకారంతో ఉండాలంటే పాములు ఉండకూడదు. లేదు పాముల మీద పడుకున్నాడంటే ఎప్పుడూ ఏదో ఇంట్లో పాము బొమ్మ కనపడినా తట్టుకోలేం కదా. అసలు వానపాము కనపడితే చచ్చిపోతామయ్యా. అటువంటిది మామూలు వాడు ఆయన ఆదిశేషుడు. 10,000 పడగలు కలిగిన వాడా ఆయన. ఆ పడగలేమో వేకుంఠంలో పాలేం కక్కబడి అక్కడ విషమే కక్కుతాయి. ఎక్కడైనా ఒకటే. నక్క ఒక చోట గౌరీ కళ్యాణం పాడి ఒక చోట ఓళ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు. దాని లక్షణం అది, ఎప్పుడు ఓళ వేస్తుంది. ఆదిశేషుడైనా విషమే కక్కుతాడు. ఆ విషం కక్కేటువంటి పాముల పడగల మధ్యలో పడుకున్నాడు స్వామి. అదివో అల్లదివో శ్రీహరివాసము. అయినా లక్ష్మీదేవిని ఆకర్షించగలిగాడు. ఆవిడ్ని పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఇవి ఆవిడేం తక్కువదా? జమీందారింట్లో ఉండాల్సిన ఆవిడ ఈయన దగ్గర ఉండడం ఏమిటండి? ఈయన కనీసం ఆవిడకేసి చూస్తాడా చూడడండి. మీరు ఆ చిత్రం గమనించండి. భార్యను అలక్ష్యం చేయడం కాదు, డబ్బు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం. అది భార్యను అలక్ష్యం చేయడం కాదు. అక్కడ కాళ్ళ దగ్గర ఎందుకంటే భార్యను అవమానిద్దామని కాదు, వెర్రి వ్యాఖ్యానాలు చేయొద్దు.
మనకు ఎదురుగా మనకు మనిషి కనపడాలంటే ఎదురుగానే ఉండాలి. పక్కన ఉంటే ఎలా కనపడాలి? మాటిమాటికి ఇలా తిప్పి చూడాలి. ఎదురుగా ఎందుకు ఉండడం? ఎప్పుడు దంపతులకి 10 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల వరకు కనబడుతూనే ఉండాలి. మనకి తెలిసి ఇద్దరం అనుకుని 1,00,000 రూపాయలు దానం చేసినా పర్వాలేదు, తెలియకుండా 10 రూపాయలు పోయినా ఇద్దరు కోర్టులో కేసెట్టాల్సిందే. ఎవరు కొట్టేశారు, లేకపోతే సంవత్సరాలు మిగలవు. ఇవాళ ఎవళ్ళు ఫోన్లు వాళ్ళవి, ఎవడు క్రెడిట్ కార్డులు వాళ్ళవి, ఎవళ్ళు ఏటీఎంలు వాళ్ళవి, ఎవళ్ళ అప్పులు వాళ్ళవి, ఎవళ్ళ ఆత్మహత్యలు వాళ్ళవి. ఎవరిని ఎవరు ఏమనడానికి వెళ్ళలేదు. ఇంకెందుకు మిగులుతాయండి సంవత్సరాలు? ఆయన లక్ష్మీదేవిని ఎదురుగా పెట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే వ్యామోహం కాదు. అసలు ఆయన కేసు ఆవిడ కేసు చూడ్డా. ఆయన నారతుంబులు కీర్తన చేస్తారు, వినడు. అటు కేసు ఉండదు. దృష్టి దేవతలు కీర్తిస్తూ ఉంటారు, అక్కడ ఉండదు. ఏతావానస్య మహిమ చక్షో చక్షు చక్షో సూర్యోయాజత చంద్రమా మనసోజాతక ఇవన్నీ చెప్తే ఏం వినడాయన? ఏ మామూలే. ఇవాళ పొగుడుతారు, రేపు పొద్దున్న వస్తారు, రాక్షసులు వచ్చాడు సంహరించమంటారు. చావాలి నేను ఇక్కడ పుట్టలేక. మీ కాకాపడ్డమంతా నాకు తెలుసు అనే వినడు. దేవతల స్తోత్రాలు వినడు, నారద దుంబుర్ల కీర్తనలు వినడు, లక్ష్మీదేవి కేసు చూడ్డు, ఆదిశేషుని పడగలకి భయపడడు. కింద గరుత్మంతుడు బోయింగ్ 707 విమానాల్లాగా ఇలా రెక్కలుపుతూ స్వామి తీర్థయాత్ర ఫ్రీ రా అంటే రా నేను పంచభూతాలు తప్పితే ఏం లేదురా ఈ ప్రపంచంలో, నాకు యాత్ర ఏమిటి అని ఎప్పుడూ గరుత్మంతుడి వాహనాన్ని ఆయన ఉపయోగించనే లేదు. లోకంలో ఏ పని చేయకుండా జీతం తీసుకుంటున్న పెద్ద మనుషులు 2 ఉన్నారు. కైలాసంలో నందీశ్వరుడు, వైకుంఠంలో గరుత్మంతుడు. పని లేదు, జీతం అంతే. ఎప్పుడూ ఆ ఇద్దరు ఈ వాహనాలను ఉపయోగించాలి. ఏ భక్తుడిని కాపాడాలన్నా పరిగెట్టేయడమే, వెనకాల వీళ్ళడమే. వైకుంఠంలో అంతే. అందుకని గరుత్మంతుడు రమ్మటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడండి? యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే ఎప్పుడూ జీవాత్మని పరమాత్మతో కలిపి మెలకువగా ఉండి తన నిద్రని తానే చూసేటువంటి నిద్ర యోగ నిద్ర అంటారు. మనం అభ్యాసం చేయొచ్చు దాన్ని. మంచం మీద పడుకుని నిద్ర పట్టినప్పుడు అభ్యాసం చేయండి. పక్క వాళ్ళని లేపకండి, మళ్ళీ వాళ్ళకెందుకు సోది. ఎవరిని ఏం చేయొద్దు, అలాగే పడుకుని వెళ్ళకేలా పడుకొని నేనెవరు 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 అని లోపల సాక్షిభావంతో ఉండి వచ్చే ఆలోచనల్ని గమనించండి, చాలు. ఆగిపోతుంది ఆలోచన. అదే యోగ నిద్ర. విష్ణుమూర్తికి ఆలోచనలు ఉండవు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీ నః పునీయాత్ అరినళినగద శంఖపాణిర్ముకుందక. విష్ణు సహస్రం ప్రారంభంలో చదివే శ్లోకం ఇది. ఒక్కటే అర్థమైతే విష్ణు సహస్రం చదవకపోయినా పర్వాలేదు. శుభ్రైరభ్రైరదభ్రై ఏమిటవి? శుభ్రై స్వచ్ఛమైనవి, తెల్లటి రంగులో ఉన్నాయి. అభ్రై మేఘాలు, అదభ్రై చలనం లేవు. మేఘాలు చలనం చేయట్లేదు, మేఘాలు చలించట్లేదు అంటే ఆలోచనలు కదలడం లేదు అని అర్థం అండి. ఆలోచనలు కదలని స్థితిలోనే ఆత్మ భగవంతుడై నీకు దర్శనమిస్తుంది. ఆలోచన ఉన్నంతకాలం ఆలోచనలు దొరకవు, అదే లెక్క. ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోవాలి. సుత్తెట్టు కొడితే ఆగిపోదు, పగ్గమెట్టి లాగితే రాదు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైకశృంగో గదాగ్రజ. అక్కడ చెప్పాడు ఉపాయం. ప్రగ్రహ పగ్గం పట్టుకో, నిగ్రహక మనస్సును నిగ్రహించుకో, వ్యగ్రహ ఏకాంతంగా పట్టుకో. వెరీ మచ్ కాన్సన్ట్రేట్. ఇంకేం వద్దు నీకు, ఆలోచన ఆగాల్సిందే. వెరీ మచ్ కాన్సన్ట్రేట్. అదే ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ. ఎందుకని ఆలోచన ఎలా ఉంటుంది? నైక శృంగో, అనేక శృంగాలు, అనేక కొమ్ములు కొమ్మలు, మరిచెట్టు ఓడల్లో వెళ్ళిపోతుంది దిక్కుమాలిన ఆలోచన. దాన్ని పట్టుకునే ఉపాయం ఏమిటి? మహానుభావులు అందరూ చెప్పింది ఒకటే మాట, ఆలోచనని పగ్గాలతో పట్టుకోలేము. నీ దారిని నువ్వు ఆలోచన నుంచి విడిపోగలిగితే ఆలోచన ఆగిపోతుంది, అంతే లెక్క. మనం గమనిస్తే మనస్సు పనిచేస్తుంది, గమనించకపోతే ఆగిపోతుంది. ఇప్పుడు క్వాంటం థియరీలో నిరూపణైన విషయం, మనస్సులో ఉండే ఎలక్ట్రాన్లు అణువులు అంటారు దాన్ని. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్లు కదా. ఎలక్ట్రాన్లే మన మనస్సు, అంతకంటే ఏమీ లేదు. ఆ పదం వాళ్ళు పూర్వం వాళ్ళు ఎందుకంటే ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ అప్పుడు లేదు, ఏం చేయమంటావు? ఎలక్ట్రాన్ అణువుల కలయికని ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు చూడండి, క్వాంటం థియరీ అని. ఇలా 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 కదులుతూ ఉంటాయి. మధ్యలో న్యూట్రాన్, ప్రోటాన్ అమాయకంగా ఉంటాయి. ఇలా 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 దంపతుల మధ్యలో ఉంటే చుట్టూ తిరిగి ఆడుకునే పిల్లల్లాగా ఇలా తిరుగుతూ ఉంటాయి. జస్ట్ లైక్ దట్ యువర్ మైండ్ మై ఫ్రెండ్. ఎలక్ట్రాన్ అర్థమైతే నీ మనస్సు అర్థమవుతుంది. ఎలక్ట్రాన్ ఆపడం నీ తరమా? అందులో వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య ప్రయోగం క్వాంటం థియరీలో, ఈ పార్టికల్ ఒక అణువుగా ఉండేటువంటి ఎలక్ట్రాన్ ప్రయాణం చేసి తరంగం అవుతోంది. ఇక్కడ అణువుగా ఉంది, ఇక్కడ ఇలా వెళ్ళి తరంగం అవుతుంది. ఇది తరంగంగా అయ్యేలోపుగా ఏం మార్పులు చెందుతుంది? ఒక్కసారి అణువుగా ఉన్నది తరంగం ఎలా అవుతుంది అంటే చిన్నగా పుట్టిన ఒక ఆలోచన ఇలా 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 పెరిగిపోతుంది.
ఏదో సంతకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది, అక్కడి నుంచి డబ్బులు లెక్క, దొంగతనం, వెనకాల ఇవ్వడం, జేబు కొట్టేయడం, అక్కడి నుంచి అరవడం, మొత్తం వెళ్ళిపోయింది. ఇది ఇంత చేస్తే సంతలో ఏం జరగలేదు, ఇంకా వెళ్ళలేదు సంతకి, ఇలా వెళ్ళిపోయింది, మనం అమెరికాకి వెళ్ళిపోయింది ఆలోచన. ఇదే ఎలక్ట్రాన్లో ఒక అణువు తరంగంగా మారడం అంటే. దాని మీద వీళ్ళు ఏం చేశారంటే శాస్త్రజ్ఞులు, వాళ్ళ పట్టుదల వాళ్ళది కదా, అందుకని వాళ్ళు అక్కడ ఒక డిటెక్టర్ పెట్టారండి. నేను టీవీలో చూసా, మీకు చెబుతా, ఉపయోగిస్తుందని కొంతమంది. కానీ తెలుగు బడి అని ఒక ఛానల్ ఉందండి యూట్యూబ్, వాళ్ళు ఎప్పుడు వైజ్ఞానిక విషయాలే వేస్తారు, దయచేసి అది చూడండి, పిల్లలకి అది చూపించండి. తెలుగు బడి దాని పేరు. నాకు కాస్త ఖాళీ ఉంటే అది చూస్తా. వైజ్ఞానిక విషయం, నేను ఆ తాపత్రయం వల్ల ఒకటే, వీడు చెప్పిన విషయం వేదంలో కానీ శాస్త్రంలో కానీ పురాణంలో కానీ ఉంటే నా దేశ ఔన్నత్యాన్ని నిరూపించడానికి సాయంత్రం ఆ విషయం ప్రవచనంలో చెప్పవలసింది, అంతే లెక్క. సాయంత్రానికి ఆ విషయం వెళ్ళిపోవాలి జనంలోకి, ఎందుకంటే మన మహర్షులు కనిపెట్టారు అది. ఈ విషయాన్ని యోగ వాసిష్ఠుల్లో చెప్పారు. పార్టికల్ ఉంది, అది తరంగంగా మారుతోంది. ఈ లోపు డిటెక్టర్ పెట్టారు అక్కడ శాస్త్రజ్ఞులు, ఎలా మారుతుందో చూడ్డా. విచిత్రం ఏంటో తెలుసా, డిటెక్టర్ తనని చూస్తోందని తెలిసి పార్టికల్ మారడం మానేసింది, పనిచేయడం మానేసింది, ఇలాగే ఉండిపోయింది. దాని యోగ వాసిష్ఠంలో చెబుతాడు స్థితి ప్రకరణంలో, అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. మనస్సు ఎలాంటిదంటే బాలరామ అని వశిష్ఠుడు చెబుతాడు రాముడికి, అప్రేక్షితాతు స్ఫురతి, నువ్వు గమనించకపోతే అది పనిచేస్తూ ఉంటుంది, ప్రేక్షితాతు వినశ్యతి, నువ్వు చూస్తే అది మానేస్తుంది. అంటే మనస్సును ఆపాలంటే మనస్సును మనం గమనించాలి, మనస్సు కంటే విడిపడాలి. వివేకానందుడు సైతం అదే చెబుతాడు, ఓ చోట కూర్చో, హాయిగా ఆలోచనలు వెళ్ళిపోని, నేను ఆలోచనలు చూసే సాక్షిని అనే భావంతో ఉండిపో, మనస్సును నిగ్రహించడానికి ఇంతకంటే సులభమైన ఉపాయం లేదు అని ఆయన ఆచరణలోనే పెట్టాడు. అది ఇక్కడ మనకి 10,000 శేషుల పడగలమేమంటే, విష్ణుమూర్తి యోగనిద్ర అంటే అర్థం ఏమిటంటే, అక్కడ శ్రీహరి అయినా 10,000 శేషుల పడగలు భయపడుతూ ఉన్నా ఆయన ఆలోచన ఎక్కడుందంటే ఆలోచన మీద ఉంది, ఆలోచన ఆపేశాడు. ఇదే శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచిదై, ఆకాశంలో ఉన్న మేఘాలు ఎలా ఉన్నట్టు కదలట్లేదు, అదభ్రై, దభ్రై అంటే కదలడం, అదభ్రై అంటే కదలకుండా ఉండడం, స్టాప్. ఆలోచన ఆగిపోతే ఇంకా మిగిలింది ఏది, అది ఆత్మ, అదే విష్ణువు. సబ్రహ్మససి వత్సఘరి సేంద్రస్వక్షర పరమస్వరాటు మంత్రపుష్పంలో చెప్పినమాట. సబ్రహ్మససి వత్సఘరి సేంద్రక సో అక్షర పరమస్వరాటు, అదే బ్రహ్మ, అదే విష్ణువు, అదే శివుడు. వెరసిమిత్రమా, అదే నువ్వు, అదే నేను. ఎక్కడికెడతావు, అక్కడ కూర్చొని చూస్తే అయిపోయా. దానికి మనకి ఓపిక లేక కాశీ 16 సార్లు, కాకినాడ 36 సార్లు దిగుతాం. ఆర్టీసీ వాళ్ళు బాగుపడతారు, రైల్వే వాళ్ళు బాగుపడతారు, మన జన్మలు బాగుపడవు. నేను 12 జ్యోతిర్లింగాలు చూద్దాం అనుకున్నా 2 చూడలేకపోయా అంటాడు. ఈ బెంగతో పోతాడు వీడు. ఆ రెండిట్లోనూ కుక్కగానో పిల్లిగానో పుడతాడు వీళ్ళు. ఇక్కడ ఎందుకు ఈ కర్మ? ఇప్పుడు చూసి ఏం చేసావు నువ్వు? ఇక్కడ చూడడం వల్ల మనలో ఏదైనా మార్పు వచ్చిందా? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వచ్చిందండి, నన్ను మన నింతురుగాక. ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వచ్చింది కదా. ఒక యాత్ర చేయగానే మనస్సులో మార్పు రావద్దండి మనకి. మనం మనుషులమేనా? అంత పెద్ద కాశీయాత్ర చేసొచ్చు కూడా మన అహంకారాలు పోవట్లేదే. అంత పెద్ద శ్రీరంగం పెడతాం, మన అహంకారాలు పోవట్లేదు. నేను చూసా కాశీలో సోమవారం నాడు మొట్టమొదటి నేనే వెళ్ళా. దుర్యోధనుడు కూడా ఇలా మాట్లాడలేదు. ఎందుకు చెబుతున్నావు ఆ విషయం? ఎక్కడ మొదలెడితే చివరెడితే శివుడు ఏమన్నా హాజరేసుకున్నాడా? సోమవారం వెళ్ళా, 5:30కి వెళ్ళా. ఈ చేతులు బద్దలైపోయాయి ఇక్కడ అహంకారంతో. ఇది గొప్ప చెప్పాలి ఇక్కడ. అక్కడి నుంచి ఎవడో మన కాళ్ళకి దండం పెట్ట. వీడెంత అమాయకుడు, కాశీ వెళ్ళకపోయినా వెళ్ళిన వాళ్ళని చూసినా పుణ్యమే. ఇంతకంటే అడ్డగాడిది ఇంకొకడు లేడు. వీడికి బద్ధకం. ఇవన్నీ వీళ్ళే పుట్టించారండి. చూస్తే పుణ్యం, కాశీ అంటే పుణ్యం అను, కాను కాకి వస్తుంది. అంటే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం. దిక్కుమాలిన మాటలండి ఇవన్నీ. కాశీ నీకు అర్థం కావాలి, కాశీఖండం చదవాలి, కాశీ అర్థం కావాలి, కాశీని అర్థం చేసుకోవాలి. కాశీ అంటే ఏమిటి? ఎక్కడ కౌపీనం కూడా కౌశేయం, అక్కడ గోచీని పట్టుబట్టగా భావిస్తారు. మరణం మంగళం ఎత్ర కౌపీనం ఎత్ర కౌశేయం సా కాశీ కేనమీయతే. కాశీయాత్ర ఒకసారి చేసి వచ్చావంటే పట్టుబట్టకి గోచీకి నీకు తేడా తెలియకూడదు. ఇంకా మళ్ళీ వంకాయ కూరలో ఉప్పు తక్కువైందా, నీ కాశీ అనవసరం. కాకినాడ బస్టాండ్లో కూర్చో, ఏది పడితే తిను, మాట్లాడు కూరుకో. అడిగితే చెప్పులేత మానాయి. అడిగితే చెప్పు. ఏదైనా లోపం ఉంటే ఒక్కోసారి అడుగుతారు, చెప్పాలి, మరోసారి చేసుకుంటా. చెప్పమానయ్య ఏమక్కల ఎత్తిను చాలు, ఈ పూటకి ఇదే ప్రాప్తం. 70 ఏళ్ళు వచ్చినా కూడా మాండి గొడవ. మళ్ళీ కాశీ వెళ్ళానంటాడు.
ఆచరణ లేదండి. ఎంతసేపు గొప్పలు చెప్పడం అంతే. మేము వెళ్ళొచ్చాం, మేము 100 మంది కలిసి వచ్చాం. శ్మశానానికి కూడా 100 మంది వస్తారు రేపు నా వెనకాల, పెద్ద విషయం కాదు ఇక్కడ. ఎవడు వెళ్ళమన్నా నేను 100 మందితో ఏకాంతం అక్కల, ఒంటరితనం అక్కల, ఈ గోలంతా కావాలి. దాని నుంచి బయటపడాలి. అందుకే స్వామి ఏం చెబుతున్నాడంటే 10,000 శేషుల పడగలమయము పావుల పక్క మీద నేను పడుకున్నాను రా, కుర్రలాన్ని బెడ్డ మీద నువ్వు ఎందుకు పడుకోలేకపోతున్నావు నాయనా, నిద్రెందుకు పట్టట్లా అన్నాడు. అదే అనంత పద్మనాభ స్వామిని మీరు చూపించండి, ఆయన పాముల పక్క మీదే పడుకుంటాడు కదా, ఎందుకు పడుకోగలిగాడండి? నేను ఆ క్షేత్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఏం చెబుతున్నావయ్యా సందేశం మహానుభావ, ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధిమాగా నిదురించినావు, ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధిమాగా నిదురించినావు, శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవో సుభద్రా సోదరా, ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధిమాగా నిదురించినావు, శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా, క్రిందనేవో మాణిక్యములున్నవంట, క్రిందనేవో మాణిక్యములున్నవంట, భ్రమలేదో పద్మనాభ ప్రభో అని ఆశువుగా పద్యం చెప్పా. ఈ పద్యం వల్ల నాకు వెంటనే ఫలితం కలిగింది. మలయాళం వాళ్ళందరూ తప్పుకుని నాకు దర్శనానికి తోవిచ్చారు, ఈయన ఏదో వాగుతున్నాడు పోనే అని. అది తెలుగు పద్యం గొప్పతనం. మొత్తం మలయాళం మేళం, నేను మావిడే తప్పితే ఎవడు తెలుగు వాళ్ళు లేడు అక్కడ. నేను వెంటనే పద్యం అందుకున్నా. తప్పుకుంటారు ఎవడు, తెలుగు పద్యం మజా, వాడికి ఏం అర్థం కాల. కానీ ఒకడు నా దగ్గరికి వచ్చానని నిమిష కవి అన్నాడు. అంటే వాళ్ళ సాహిత్యంలో అప్పటికప్పుడు పద్యం చెప్పేవాడిని నిమిష కవి అంట, యా అన్నాను నేను ఆనందంగా. వాడు నాకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మలయాళం అయితే ఇంకేదైనా మరాఠీ అయితే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మన శక్తి మనం ప్రదర్శించాలి అవసరమైనప్పుడు. ముందు దర్శనం దొరికింది, వెంటనే హాయిగా ముందుకెళ్ళి చూసాం. ఈయన ఎవడో పండితుడు రాని వాడికి ఒక నమ్మకమో అపనమ్మకమో కలిగింది. మొత్తం మీద మా దర్శనం ఇచ్చాడు. సారాంశం ఎంత గొప్పదో. ఎందుకు విష్ణుమూర్తి పాముల పక్క మీద పడుకున్నారండి? శివమూర్తిని ప్రీతి నర్చింప, ఆయన గుండెల్లో ఉన్నవాడు శివుడండి. అనంత పద్మనాభ స్వామిని చూడమని సముద్రంలోంచి ఇలా శివలింగం బయటకు వచ్చి ఉంటుంది. ఆ శివలింగం మీద ఒక చెయ్యి ఉంటుంది, ఇలా ఉంటాడు, హాయిగా పడుకుంటాడు. నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇది అనంత పద్మనాభ స్వామి. ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క విశేషంతో ఎందుకుంటుందండి, ఒక్కొక్క సందేశాన్ని ఇవ్వాలి. అదే హిందూ మతం గొప్పతనం. ఇంత వైవిధ్యం ఎందుకుంది అంటే ఒక్కో మనిషికి ఒక్కోటి ఇష్టం. ఇక్కడ చూడండి ఎంత సందేశం. ఆయన విష్ణువు, అనంత పద్మనాభుడు సృష్టికి మూలం. మళ్ళీ ఈయన శివలింగాన్ని అర్చించడం ఏమిటి? వ్యాసభారతంలో శాంతి పర్వంలో ఉంటుంది ఆ రహస్యం. నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేస్తూ ఉంటారు. నారాయణ మహర్షి, నరమహర్షి ఇద్దరు కూడా. నారదుడు వస్తాడు, నారాయణ మహర్షిని అడుగుతాడు, నువ్వు స్వయంగా నారాయణుడివి కదా, నువ్వెవరి గురించి నువ్వే లోకానికి ఆత్మవి కదా, నువ్వెవరి గురించి తపస్సు చేస్తున్నావు అంటే నారాయణ మహర్షి అంటాడు, నేను లోకానికి ఆత్మని, నాకు ఆత్మ శివుడు అంటాడమ్మా. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. ఎక్కడ భేదం చూపిస్తాం మనం? నేను లోకానికి ఆత్మని, నాకు ఆత్మ శివుడు, అందుకని నేను శివుడి గురించి ధ్యానం చేస్తున్నా. జయ నారాయణ అని వెళ్ళిపోతాడు నారదుడు. ఆ సందేశాన్ని భూమండలం అంతా పంచిపెడతాడు, శివకేశవులు ఒకటే అని. అందుకే ఆయన శివమూర్తిని అలా ముట్టుకుని ఉంటాడు. శివమూర్తిని ప్రీతి నర్చింప నిద్రా మధ్యంబున కూడా మానవు సుభద్రా సోదరా. తెలుగు పద్యం గొప్పతనం. అక్కడ నిద్ర అని మొదలైంది, నాకు ద్రాతో ఏతి కావాలి, సుభద్రా సోదరా అని వేశాను, అందుకోసం వచ్చింది ఆ మాట. లేకపోతే ద్రా కావాలి నాకు. ఆ యతిప్రాసల కారణంగా సమర్థుడైన కవికి యతిప్రాసలు ఆభరణాలు, అసమర్థుడికి ఆటంకాలు. చేతకపోతే సరి. అప్పుడు మంచి పదం కోసం వెతుకుతాం మనం, వెతికితే మంచి పదం దొరుకుతుంది. అంటే సుభద్రా సోదర నాకు పూరీ క్షేత్రంలో దొరికితే పర్వాలా, అక్కడ నిజంగా సుభద్రతో ఉంటాడు. ఇక్కడ ఎందుకు దొరికింది? ఎతి కోసం నన్నేం చేయమంటావు? నిద్రా మధ్యంబున కూడా మానవ, మూడో పదం ద్రాతో మొదలైంది. అక్కడ యతి స్థానంలో సరిగ్గా 13వ అక్షరం ద్రా రావాలి. సుభద్రా సోదరా అంటే ఎంత ఆనందిస్తాడు పరమాత్ముడు. పూరిలో ఉన్న నా చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చావయ్యా, నీకు సాయంత్రానికి అనంత పద్మనాభ క్షేత్రంలో పూరి ఖాయమన్నాడు. అంతే. భగవంతుణ్ణి ప్రేమించాలండి మనం, పూజించద్దండి దయచేసి, ప్రేమించాలని. వీ షుడ్ లవ్ హిమ్.
మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, తల్లిదండ్రులను ప్రేమిస్తాం కదా, భార్యని ప్రేమిస్తాం కదా, భర్తని ప్రేమిస్తాం కదా. అవి డబ్బు సంబంధాల్లో చూడం కదా. భగవంతుడిని ఎలా చూస్తామండి? ఆయన ప్రేమించాలి. ఆయన అవసరాలు ఏమిటో చూడాలి. మన అవసరాలు ఆయనకి చెప్పడం కాదు. ఇక్కడ ఆయన శాస్త్రాల్లో ఏం చెప్పాడు, వేదంలో ఏం చెప్పాడు, అది మనం చెయ్యాలి. మన దిక్కుమాలిన కోరికలన్నీ ఆయన దగ్గర చిట్టా పెట్టడం కాదు. ఇక్కడ నువ్వేం కోరు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నా తల నీకు కావాలా, ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే వస్తాడు దేవుడు. మనం అక్కడికి వెళ్ళి ఊరికే మా కోడలు నీళ్ళు వేసుకో, నువ్వు పాలు వేసుకో వెళ్ళి, ఇక్కడ ఏదో కోరిక కోరుతున్నావు ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఇది మనం కోరేది అంతే. మన వంశాలు ఇవో, మన సూర్యవంశం, చంద్రవంశం, ఈ వంశం పోతే ఏమిటైందట. ఇవి కోరుతాం వెళ్ళి. ఇక్కడ నీకేం కావాలని అడగమండి. ఆయనకి ఏం కావాలి, నాకేం కావాలరా, నీ మనస్సు కావాలంటాడు. ఆ మనస్సు ఇచ్చేస్తే అయిపోయాయి. నారాయణ నారాయణ అంటే మనస్సు ఇచ్చేసినట్టే. అది అన్నమాచార్య కీర్తన అంటే. అందుకని ఈ శివమూర్తిని అర్చించడం వల్ల నీకు ఇది వచ్చింది. పైగా అనంత పద్మనాభ క్షేత్రం మీకు బాగా తెలుసు. కింద 6 నేలమాళిగ గదులు ఉన్నాయి. 5 తెరిచారు, 5వది 6వది తెరవల. ఈ తెరిచిన 5ఇంట్లోనూ ఉన్న సొమ్మే తిరుపతిని మించి ఉందిట. 6వది కూడా తెరిస్తే తిరుపతి అవుట్ అంటున్నారు అందరూ, ఇంకా తెరవలేదు. కానీ నేను అనుకున్నాను, మాకేమిటో 100 రూపాయలు ఎక్కువ ఉంటే కడుపులో నొప్పి వస్తుందయా, నీకు అన్ని కోట్ల ఆభరణాలు ఉండి ఎలా పడుకుంటున్నావు అని అడిగాను నేను. క్రిందనేవో మాణిక్యములున్నవంట భ్రమలేదో పద్మనాభ ప్రభు. ఈ చమత్కారానికి పరమాత్మ ఆనందించడా, నా మీద జోకేసిన వాడు నువ్వు అక్కడ వేరా అంటాడు ఆయన. అందువల్ల పద్మశ్రీ వచ్చిందండి, లేకపోతే నాకు వస్తుంది ఏంటి. ఇది ఎప్పుడో 21లో చెప్పాను. ఆయన మీద ఇంటికి రాగానే 15 రోజుల్లో పద్మశ్రీ ఇచ్చారు. జయ అనంత పద్మనాభం అన్నాను నేను. ఎందుకంటే భగవంతుడు భాగవతంలో చెప్పిన మాట, నా గురించి ఎవడైనా 10 మందిలో నిజాయితీగా మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతా అన్నాడు. ఆయన వెళ్ళి మాట్లాడుకున్నాడు కేంద్ర ప్రభుత్వం. లేదా నాకు వాడు తెలుసా? వాళ్ళ భాష హిందీ, నా భాష తెలుగు. ఎవడో చెబుతాడు అక్కడ, ఆయన చెప్పాడు. వీళ్ళు ఎక్కడ నా మీద అంత చమత్కార పద్యం చెప్పిన వాడు ఎవరు లేడరా, ఊరికే దర్శనం పోయి చూసుకుని పోతున్నారు. నువ్వు చెప్పు, నేను చూసుకుంటానని చూసుకున్నాడు ఆయన. అంత నమ్మకం ఉండాలి, అంత ప్రేమ. నాకేం వద్దు స్వామి, నీ మీద పద్యం చెప్పగలిగాను చాలు అంతే. అప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి ఖచ్చితంగా అక్కడ. అలాగే శ్రీహరివాసాన్ని వర్ణిస్తే మన ఇల్లు భాగ్యంబులు భుజంగంబులు 10,000 పడగల్ని ఆదిశేషుడిని భోగి అంటారండి. భోగి అంటే పాము. భోగము కలది భోగి. భోగం అంటే మనం అనుభవించే భోగం ఒక అర్థం, రెండోది పడగ అని అర్థం ఉందండి. పాము పడగ. మరి భోగి ఎందుకన్నారు? శేషుణ్ణి భోగి ఎందుకన్నారు? ఐశ్భాగ్యంబుల్ భుజంగంబులవు సాగర ఘోష కావ్యంలోనే శ్రీనాథుడి చరిత్రను వర్ణిస్తూ నేను రాశాను. ఎంత మహాకవి! ఒక్క గంట రాత్రి కూర్చుని కావ్యం రాసేసేవాడు శ్రీనాథుడు. అంటే రాత్రి కూర్చుని 1000 పద్యాలు. 1 నైట్ రాజమండ్రి వెళ్ళాడు. వీరభద్రారెడ్డిని కలిశాడు. ఆయన ఏదో 10,000 కావ్యం రాయమన్నాడు. ద్రాక్షారామం భీమఖండం రాసేసాడు. 1000-2000 పద్యాలు పైన ఉంటాయి. మొత్తం 3 రోజుల్లో అయిపోయింది అది. ఇంకో విచిత్రం, ఆయన 10,000 ఇచ్చాడు అంతే. సామర్లకోటలో 1 నైట్లో అయిపోయింది. నమశివాయ. ఎందుకయిందని అడగండి అంతే.